సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే గురుగారు. నమస్కారం. స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. గురుగారు, కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి దీక్షలు మొదలవుతాయి. కార్తీక దామోదరాన్ని ఆరాధన ఎక్కువ శాతం కనిపిస్తుంటే అయ్యప్ప స్వామి దీక్షలు కూడా ఇదే నెలలో మనకు కనిపిస్తుంటాయి. కార్తీక మాసానికి ఈ దీక్ష స్టార్ట్ చేయడానికి గల కారణం ఏమైనా, వెనకాల ఏదైనా స్టోరీ గాథ ఉందా? సుమన్ టీవీ ఓపెన్ ఫోరంకి వెల్కమ్. ప్రేక్షకులు చూస్తున్నటువంటి వారు సుమన్ టీవీలో చాలామంది లక్షల్లో చూస్తున్నారు, కానీ సబ్స్క్రిప్షన్ కొంచెం గట్టిగా చేయట్లేదు. చేయండి. మా పక్కన ఉన్న గంట గుర్తును కూడా గట్టిగా కొట్టేయండి. ఇది దేవుడిది కదా, దేవుడి ప్రోగ్రామ్ చూడాలంటే గంట కొట్టేద్దాం. రైట్. అయ్యప్ప దీక్ష అంటే ఇది వచ్చేసి ఆధ్యాత్మికమే కాదు, ఆరోగ్యానికి కూడా ఒక సూత్రం అని కూడా చెప్పబడుతుంది. ఈ యొక్క చలికాలంలో ఉష్ణం ఉష్ణేన శీతలం అన్నట్టుగా ఈ యొక్క ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకు పెద్దగా తెలియట్లేదు, కానీ గత 5-6 ఏళ్ల క్రితం కానీ మనం చూస్తే ఈ కార్తీక మాసం వచ్చేసిందంటే మొత్తం చలి విపరీతంగా ఉంటుంది. మొత్తం స్కిన్ అంతా టైట్ అయిపోయి పెదాలన్నీ ఇలా విరిగిపోయి ఇలా డ్రై అయిపోతుంది. అంత చలికాలంలో సూర్యోదయాత్ పూర్వం స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్న ఉష్ణం కాస్త శాంతిస్తుంది. మనం ఇప్పుడు కూర్చొని లేసామంటే మన పృష్ఠ భాగంలో ఒక హీట్ అనేది ఒక ప్రొడ్యూస్ అయి ఉంటుంది. అలాంటిది చలికాలం వచ్చేటప్పటికి ఆ హీట్ ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ అవడంతో ఈ చన్నీటి స్నానం చేయడం వల్ల ఉష్ణం శీతలం అవుతుంది. అందుకే శీతల స్నానం అన్నారు. అందులోనూ కార్తీక మాసం ఆధ్యాత్మికంగా తీసుకుంటే శివ విష్ణువుల యొక్క విశేషమైనటువంటి పూజలకి అద్భుతమైనటువంటి ఒక సమయంగా కార్తీకం అంటే శివ ఆరాధన కానీ, ధనుర్మాసంలో విష్ణు ఆరాధన కానీ విశేషంగా జరుపుతున్నటువంటి ఒక సమయంలో ఈయన శివ విష్ణు యొక్క పుత్రుడు. ఇప్పుడు సరే, ఎందుకు ఈ కార్తీక మాసంలో నేను అడిగిన దానికి ఇవన్నీ కూడా టెక్నికల్గా మనం చెప్పుకుంటున్నాం. దీనికి ఏమైనా ఆధారపూర్వకమైనటువంటి ఎవిడెన్స్ ఉందా అని అంటే, శివకేశవుల యొక్క కలయికతో స్వామివారు పుట్టారు కాబట్టి ఆ 18 మెట్ల పైన స్వామివారిని ప్రతిష్ఠించడానికి పరశురాముడు వారు ప్రతిష్ఠ చేసిన దేవాలయానికి వెళ్తూ ఉండగా ఈ అచ్చన్కోవిల్, ఆర్యన్గావు, కుళత్తుపడి, ఎరుమేలి, శబరిమల అని 5 చోట్ల దేవాలయం కడితే శబరిమల మాత్రం ఎత్తైన పీఠంలో ఉండగా అన్ని దేవాలయాలను పరశురాముల వారు ప్రతిష్ఠ చేస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎత్తుగా ఉండేసరికి మణికంఠుల వారు ఆలోచిస్తున్నారట, చింతాక్రాంతలై ఉన్నారట. అంత పెద్ద ఎత్తైన పీఠం ఈయనేమో 12 ఏళ్ల బాలుడు ఎలా ఎక్కగలడని. అప్పుడు మహిషి అనే రాక్షసుని సంహరించిన కృతజ్ఞతాభావంతో ఈ 18 మంది దేవతలు ఒకరిపై ఒకరు మెట్లవలే పరుండి లోకరక్షక అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక మీ చిన్నారి పాదాన్ని మాపై మోపి ఆ యొక్క శ్రీచక్ర యోగపీఠాన్ని అధిష్ఠించండి అని చెప్పగానే స్వామివారు 18 మెట్లు ఎక్కారు. వెంటనే ఈ 18 మంది దేవతలు, స్వామి మీరు ఈరోజు మాపై కాలు మోపారు, ఇక మీదట మిమ్మల్ని చూడడానికి ఎవరు వచ్చినా మాపైనే కాలు మోపాలి, కాబట్టి మీరు మరియు సామాన్య మనుషులు సమానమా? కాదు కదా. మరి ఏం చేయాలంటే కార్తీక మార్గశిర ధనుర్మాసంలో ఉదయ సంధ్యల చన్నీటి స్నానం చేసి ఏకభుక్తం చేసి బ్రహ్మచర్యం ఉండి సదా సర్వకాల సర్వావస్థలందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అనే నామాన్ని జపం చేసుకుంటూ మీ యొక్క పావనమైనటువంటి ఇరుముడిని, మీ అభిషేక వస్తువులను ఎవరైతే మోసుకొస్తారో వారు మాత్రమే ఈ మెట్లు ఎక్కాలి అని చెప్పి ఆ దేవతలు కోరుకున్నారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ దీక్ష అనేది వచ్చింది. గురుగారు, అయితే ఏ శుభకార్యానికి కానీ, ఏ మంచి పనులకు కానీ, ఏ పూజాది కార్యక్రమాలకు కానీ నల్ల కలర్ బ్లాక్ అన్నది మనం ఎక్కడ కూడా యూజ్ చేయం. అలాంటిది ఓన్లీ స్వామి అయ్యప్పకి మాత్రమే దీక్ష తీసుకున్న వాళ్ళు బ్లాక్ కలర్ మాత్రమే యూజ్ చేస్తారు. ఇది అపోహ అండి. నలుపు వచ్చి శని భగవానునికి ప్రీతి అని వేసుకోవడమే, కానీ ఈయన యొక్క దీక్షలో ఏం చెప్పండి, నలుపు ఎరుపు తెలుపు కావి వస్త్రము ధరించి అయ్యా నీ ఉండే హృదయములో సంచలమే లేదు అని స్వామివారిని పూజించడానికి ఇలాంటి వస్త్రాలన్నీ ధరించవచ్చున్నారు. మరి శబరిమలలో స్వామివారిని సాక్షాత్ దైవంగా ఉన్నటువంటి స్వామివారిని పూజ చేసేవాళ్ళు పతీత వస్త్రమైనటువంటి తెల్ల వస్త్రంతోనే అర్చన ఆరాధన చేస్తున్నారు కదా. మరి ఆ నలుపు ఎందుకంటే శని
ప్రీతి ఉన్నటువంటి ఒక వస్త్రం కాబట్టి నలుపు వస్త్రాన్ని ప్రధానంగా తీసుకోగానే నలుపే ధరించాలని చెప్పలేదు ఎక్కడ కూడా. తర్వాత స్వామివారు ధరిస్తున్నటువంటి వస్త్రం ఏంటో తెలుసు, చాలామందికి అది తెలియదు. స్వామికి ఇష్టమైనటువంటి వస్త్రం నీల వస్త్రధారియే శరణం అయ్యప్ప నిత్య బ్రహ్మచారియే శరణం అయ్యప్ప అని స్వామివారికి ఇన్ని వస్త్రాలు చెప్పబడింది. ఇవన్నీ ధరించాలి. అందుకని దొరికింది కదా అని చెప్పి నన్ను వేసుకుంటే కాదట. ఇది ఒక సింబాలిక్గా ఈ నలుపు వేయడం వల్ల మనకు పరిసర ప్రాంతాల్లో అంటుముట్టైన వాళ్ళు చూడగానే ఓహో ఒక మాల వేసుకున్న స్వామివారు ఉన్నారు అని చెప్పి పక్కకు తప్పుకొని మనకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అనే దానికోసం ఉంటుంది. అండ్ నలుపు వేయడం వల్ల శని భగవానుడు కూడా శాంతిస్తాడు. అందుకే ఏం చెప్పారు ఈయన, శనీశ్వరుడు ఈయన ఆధీనంలో ఉంటారు. ఏం చెప్తున్నారు ఈయనకు చెప్పండి, శని బాధ వినాశాయ. ఈ నలుపు వేసుకోవడం వల్ల ఏమేమి కలుగుతుందంటే శని బాధ వినాశాయ ఘోర సంతాపహారిణే కనకాలయ వాసాయ భూతనాదాయతే నమః దారిద్ర్య జాతాన్ అంటే దరిద్ర జాతకముడుగా ఉండడం కూడా నలుపు వస్త్రం చేస్తే ఆ శని ప్రీతి పొంది భగవంతుడు ఆనందపడి దారిద్ర్య జాతాన్ రోగాదిన్ రోగం అంతా కూడా పోతుందంట నలుపు వేయడం వల్ల. దారిద్ర్య జాతాన్ రోగాదిన్ బుద్ధిమాంద్యాది సంకటాన్ని చాలా చక్కగా చదువుకున్న ఎగ్జామ్ దగ్గర పోయిన వాడు బ్లైండ్ అయిపోతాడు, లేదా బాగా నాలెడ్జ్ ఉన్నట్టు నటిస్తాడు, వాడికి ఏం తెలియదు. బుద్ధిమాంద్యం అంటారు దాన్ని. బుద్ధిమాంద్యాది సంకటాన్ క్షిప్రం ఈ క్షణంలో వాడికి అనుగ్రహం వస్తుందంటే ఆ నలుపు ధరించే. జనరల్గానే ఇది అయ్యప్ప దీక్షలోనే కాదండి, మీరు కూడా కావాలంటే చూడండి ప్రతి దాంట్లో ఒక నలుపు అనేది వచ్చిందంటే ఇట్స్ అట్రాక్టివ్ కలర్. చాలా పవర్ ఉంటుంది ఆ నలుపుకి. శనిప్రీతి ఈవెన్ మీ యొక్క కెమెరాలు మైకులు చూడండి అన్నీ నలుపే ఉంది. శరణమయ్యప్ప. గురుగారు, మిగతా దీక్షలకి అయ్యప్ప దీక్షలకి వ్యత్యాసం ఉందా? ఉంటే ఎలాంటి వ్యత్యాసం ఉంది? ఒకసారి ఎవరైనా అయ్యప్ప దీక్ష తీసుకుంటామా అని వింటే ఇంట్లో పెద్దవాళ్ళు నువ్వు నిజంగా అంత నియమంగా నిష్టంగా ఉంటావా చేస్తావా అని తిరిగి ప్రశ్నిస్తూ ఉంటారు. అంటే ఒక రకమైన భయాన్ని మనకు చెప్తూ ఉంటారు. నేను విన్నాను కూడా, నేను కూడా పర్సనల్గా నువ్వు చేస్తావా, నువ్వు ఉంటావా, నువ్వు కాగలుగుతావు, ఒకటికి 10 సార్లు అడుగుతుంటారు. మిగతా దీక్షకు ఈ దీక్షకు ఉన్న సంబంధం అంటే మిగతా దీక్షలు లేవండి, ఇది ఒకటే దీక్షగా స్టార్ట్ అయింది. దీనికి తోడుగా యాడ్ ఆన్ దీక్షగా అందరూ చేసుకుంటున్నారు. సపోజ్ మీరు తిరుపతికి వెళ్ళారు, గోవిందుని దర్శనం చేసుకుంటారు, కుటుంబంతో పాటు వెళ్తూ ఉంటారు, గోవింద రారా అంటారు, ఎవరు లేరు. శ్రీశైలంకి వెళ్తారు, మల్లికార్జున దర్శనం చేసుకుంటారు, మల్లికార్జున రారా అంటారా, లేదు. కానీ పావలా తులసి మాల వేసుకోగానే తన పేరుని తన భక్తుడికి ఇచ్చే ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష. మిగతా దీక్షకు దీనికి సంబంధం ఏమంటే ఈ దీక్షలో పరంపరనే మిగతా దీక్షలు కొనయాడుతున్నారు. ఈ దీక్షలో ఆరోగ్య సూత్రం ఉంది, ఆధ్యాత్మిక విశ్లేషణ ఉంది, డిసిప్లిన్ ఉంది. 41 రోజుల దీక్ష ఉండిన తర్వాత రిమైనింగ్ 324 రోజులకి ఈ యొక్క డిసిప్లిన్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనే దానికోసమే ఈ యొక్క దీక్షకు ఇంపార్టెన్స్ వచ్చింది. మీరు ఉంటావా, చేస్తావా, చేయగలవా అంటే అఫ్కోర్స్ వై నాట్, చెయ్యాలి. ఏమైనా వైకుంఠ ఏకాదశికి మహాశివరాత్రికి ఉపవాసం ఉంటాం. ఉపవాసం అని చెప్పి ఉపవసించడం అంటే దేవుడి మీద ధ్యాసతో వసించాలి, కానీ ఒక లీటర్ బాదం పాలు తాగడం, ఒక డజన్ పండ్లు తినడం అది కాదు దీక్ష. ఈ దీక్ష అంటే ఏకభుక్తం అంటే ఏకభుక్తమే. మీరు కావాలంటే గమనించండి, ఏ అయ్యప్పని అడిగి చూడండి, వాడు పొద్దున్న లేసి రకరకాలుగా తిండి తినేవాడు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి స్నాక్స్ తినేవాడు. ఇప్పుడు మాల వేసుకోగానే ఏకభుక్తం. అది ఎలా వచ్చేస్తుందంటే ఎవరు ఇక్కడ రిమోట్ పెట్టి హలో రిమోట్ ఆన్ కెమెరా ఆన్ మీరు అంటున్నారుగా, ఇక్కడ కెమెరా ఆన్ అంతా లేదు, మాలనే ఆన్ అయిపోయిందంటే వాడు ఇంకా యాక్టివ్ అయిపోతాడు. ఆ 41 రోజులు ఆ దీక్షలో పరంపరలో ఉంటాడు. అందుకే అన్ని దీక్షల కంటే ఈ దీక్షకు ప్రత్యేకత ఉంటే ఒక డిసిప్లిన్కి మారు పేరు ఎవరైనా ఉన్నారంటే అయ్యప్ప స్వామి. మనమే ఎవరైనా దీక్షలో లేని వాళ్ళు కూడా అయ్యప్ప స్వామి చూడగానే తెలియకుండానే మన చెయ్యి ఇలా వచ్చేస్తుంది, లేదా నమస్కారం అలా తెలుసుకోండి. వాళ్ళ ముందర ఏదో మనం తప్పు చేయకూడదేమో, లేదా వాళ్ళ ముందర మనం అన్డిసిప్లిన్గా ఉండకూడదేమో, తెలియకుండానే ఒక డిసిప్లిన్గా అయిపోయి ఒక దీక్ష ఏదైనా గొప్ప దీక్ష ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష. శరణం అయ్యప్ప. రైట్ గురుగారు, లైక్ మీతో మాట్లాడుతుంటే మీ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవాలని ఉంది. ఎన్ని ఇయర్స్ పాటు మీరు దీక్ష తీసుకుంటున్నారు? ఈ దీక్షలో ఇయర్ మీరు ఎలాంటి డెవలప్మెంట్ మీలో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళలో ఆ అరోమాని క్రియేట్ చేసుకోగలిగారు? ఈ అరోమా అనేది ఉంది చూసారా, చాలా బాగుంటుందండి, గొప్పగా ఉంటుంది అనుభూతి. ఎలా ఉంటుందంటే మా ముత్తాత గారికి అన్నప్రాసన శబరిమలలో అయింది. మా నాన్నగారికి 1947లో శబరిమలలో అన్నప్రసాదం అయింది. నాకు శబరిమలలో అన్నప్రాసనం అయింది. కానీ ఇందులో ఈ యాత్రలో కౌంట్ కాదండి అక్కడ లెక్క. మనం ఇప్పుడు అన్నం కలుపుతాం చూసారా, ఒక అన్నం కలుపుతూ ఉండగా పచ్చడి అన్నం కలుపుకుంటాం, పప్పు అన్నం కలుపుకుంటాం, సాంబార్ అన్నం కలుపుకుంటాం, మజ్జిగ అన్నం కలుపుకుంటాం. ఒక్క ముద్దలో ఎన్ని మెతుకులు వస్తుంది మనకు లెక్క ఉందా? లెక్క లేకుండా తినే తిండికే లెక్క లేకుండా తినేస్తాం. స్వామివారిని మొక్కడానికి ఒక దీక్షకు ఒక లెక్క కావాలా?
అలా లెక్కలేదు. కానీ ఎన్నిసారి వెళ్ళామనడం కంటే కూడా ఎంత క్లెన్స్ అయ్యామో, వాట్ వీ లెర్న్ ఫ్రమ్ దిస్ అయ్యప్ప దీక్ష, వాట్ వీఆర్ గివింగ్ మెసేజ్ టు ది నెక్స్ట్ జనరేషన్. ఈ అయ్యప్ప సమాజానికి మనం ఒక నేను సైతం ప్రపంచాగ్నికి సమిధినొక్కటి ఆహుతిస్తానని చెప్పి శ్రీశ్రీ గారి చెప్పడాన్ని వినడం కాదు, ఆచరణలో చేస్తున్నామా లేదా అనేదాన్ని చెప్పే ఒక మహత్తరమైనటువంటి దీక్ష ఇది. కాబట్టి నా కొడుకు వచ్చేసాడు, తర్వాత ఇప్పుడు నాకు మనవాళ్ళు వచ్చేస్తుంది. మా కుటుంబం జనరేషన్ టుగెదర్ మేము వెళ్తామండి. మేము ఎంత అయ్యప్ప దాసులం, మా ఇంటి ఇలవేలుపు అయ్యప్ప కాబట్టి ఎన్నిసార్లు వెళ్ళామని లెక్క తెలియదండి. వెళ్ళాము అన్నది ప్రశ్న నాది. ఇక అదే చెప్పాను కదా, అరోమా అని చెప్పారు కదా, వీఆర్ జస్ట్ ఫ్రాగ్రెన్స్ని. ఎస్, లాట్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ చేంజెస్ ఎన్నో అది అనుభవిస్తేనే అంటారు చూసారా, ఎన్నో మన నిత్య జీవితంలో డిసిప్లిన్లో చేంజ్, సొసైటీలో చేంజ్, శరీరంలో చేంజ్, బాడీ లాంగ్వేజ్లో చేంజ్, వొకాబులరీలో చేంజ్ ఎన్ని కనబడతాయండి స్వామివారి దగ్గర. ఆయన దగ్గర ఎన్నైనా ఈసారి చూడకపోతే ఏదో మిస్ అయిపోతామో అన్న ఒక ఫీలింగ్లో ఉన్న ఒక చేంజ్. అలా మన కన్న పిల్లల్ని ఒక 4 రోజులు చూడకపోతే ఎలా ఫీల్ అవుతుంది ఈ అయ్యప్ప కాన్సెప్ట్. ఇదంటే అందరూ ఈ దీక్ష సమయంలో అయ్యప్ప అనుకోండి, మేము 360 రోజులు అయితే మా ఇంటి వైపు శాస్త్ర కాబట్టి 360 రోజులు ధూపదీప నైవేద్య అభిషేకాలతో మేము ఉంటున్నటువంటి ఒక దీక్ష అనమాట ఇది. శరణమైపు అలా అనుభవిస్తున్నాం. అది మా యొక్క జనరేషన్ టుగెదర్ మేము ముందుకు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. మా ముత్తాత గారు, మా తాతగారు, మా నాన్నగారు, నేను, ఇప్పుడు నా కొడుకు, వాడికి కూతురు పుట్టింది, వాడి జనరేషన్ కూడా ఎలా ముందుకు తీసుకెళ్తున్నాం. సో 5 జనరేషన్గా వీఆర్ ఇంటూ అయ్యప్ప సేవ. రైట్ గురుగారు, మనతో పాటు కొంతమంది స్వాములు, అయ్యప్ప స్వాములు ఉన్నారు, దీక్ష తీసుకున్న వాళ్ళు, అండ్ మహిళా మనులు కూడా ఉన్నారు. వాళ్ళ ప్రశ్నలు ఎలా ఉన్నాయో చూద్దాం. నమస్కారం స్వామి, నా పేరు దువ్వూరి లక్ష్మీ సూర్యం, నిజాంపేట నుంచి వచ్చానండి. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆడవాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మాల వేసుకోవచ్చు అని అంటారు, ఒక పీరియడ్ తర్వాత. ఆ మాల వేసుకున్నప్పుడు వాళ్ళు పాటించవలసిన నియమాలు ఉంటాయి కదా, అవి ఏమిటి? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆడవాళ్ళు మేము ఇంట్లో ఉంటాము, అప్పుడు మా పిల్లలకి ప్రాబ్లమ్స్ వస్తాయి, మరి వాళ్ళకి మేము చేయవలసిన పనులు ఉంటాయి, అప్పుడు వాళ్ళకి మేము చేయొచ్చా వాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు? అలాంటి టైంలో మీరు దీక్ష తీసుకుంటే, దీక్ష తీసుకున్నాను అని అనుకోండి, ఆ పిల్లలకి మేము చేసి పెట్టచ్చా? నెక్స్ట్, ఆడవాళ్ళు దీక్ష తీసుకున్నప్పుడు వాళ్ళు పాటించవలసిన నియమాలు మగవాళ్ళలాగే అంత పాటించాలా? వాళ్ళకి ఏమైనా రిస్ట్రిక్షన్ ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? ఒకసారి అగ్నిలో చేయబెడదాం. మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు చేయబెడతారు. ఆడవాళ్ళకి తక్కువ కాలడం, మగవాళ్ళకి పెద్దగా ఎక్కువ కాలడం ఏమైనా ఉంటుందా? అది అగ్ని. దీక్ష అంటే దీక్షనే, వీళ్ళకి ఎక్కువ వాళ్ళకి తక్కువ లేదు. స్టాండర్డ్ అనమాట దీక్ష. రెడీ, స్టార్ట్, 1 2 3 జనగణమన అంటే అందరూ జనగణమననే. ఈ దీక్ష కూడా అంతే, ఇందులో ఇంచు కూడా కాంప్రమైజ్ లేదు. అండ్ ఆడవాళ్ళు అండ్ వృద్ధులుగా ఉన్నవాళ్ళు, నాట్ ఓన్లీ ఆడవాళ్ళు అండి, వృద్ధులుగా ఉన్నవాళ్ళు కూడా ఒక 55 సంవత్సరాల తర్వాత మీరు దీక్ష తీసుకుంటారు. ఈ వయసులో ఉన్నారు. యుక్త వయసు వాళ్ళు తీసుకోకూడదు దీక్ష అన్నారు. అందుకని వాళ్ళు పనికిరారు అని కాదు. 10 సంవత్సరాల లోపు అమ్మాయిలు వెళ్తున్నారు, కన్యాస్త్రీలందరూ శబరిమలకి వెళ్తున్నారు. తర్వాత ఋతుచక్రం వస్తుంది కాబట్టి మీ శరీరం మీకు సహకరించదు. కొంతమందికి పీరియడ్స్ 3 రోజులు ఉంటుంది, కొంతమందికి 5 రోజులు ఉంటుంది, కొంతమందికి ఆ యూట్రస్ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బంది వస్తుంటుంది. కాబట్టి పిల్లలంతా అయిన తర్వాత మీరు ఆ 41 రోజుల దీక్షను క్రమబద్ధీకరణతో చెయ్యలేరు అనే ఉద్దేశంతో భగవంతుడు మీకు ఇచ్చినటువంటి అనుగ్రహం, నిదానంగా రిటైర్డ్ అయ్యాక రండి, కానీ నేను మీతో ఉంటున్నాను అంటున్నారు. ఫస్ట్ అయ్యప్ప మిమ్మల్ని తర్వాత రండి అని చెప్పలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ టైంలో రండి, మీ ఇంట్లో వాళ్ళందరూ నా దగ్గరికి ఎప్పుడు వస్తుంటారు, కానీ నేను మీకోసం మీ గల్లీలో, మీ ఊర్లో, మీ పక్కన మీకోసమే దేవాలయమై కొలువై అక్కడ ఉంటున్నాను, అక్కడ వచ్చి మీరు డైలీ చూసుకోండి అన్నారు. మీరు నిజాంపేట నుంచి వచ్చాను, మీ నిజాంపేట పరిసర ప్రాంతాల్లో 10 అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అయ్యప్ప స్వామి డైలీ చూడండి. ఇదొకటి. వెళ్ళగాని వెళ్ళలేదు అనే భావన ఉన్న వాళ్ళకి అక్కడ శబరిమల అయ్యప్ప వేరు, ఈ నిజాంపేట KPHBలో ఉన్న దేవాలయాలన్నీ వేరు కాదు. అది ఒకటే, అది ఒకటే. ఇది ఒకటి చూసుకుందాం ఫస్ట్. తర్వాత నియమాలు సడలింపు ఉంటుందంటే నో కాంప్రమైజ్. మీరు 10th క్లాస్ చదివారా? మీతో పాటు ఎవరో క్లాస్మేట్లు మగవాళ్ళు కూడా చదువుంటారు కదా. మహిళలకి ఏమైనా తక్కువ మార్కు, బాయ్స్కి ఏమైనా ఎక్కువ మార్కులు ఉందా? 35, 100 మ్యాక్సిమం మినిమం పాస్. అదంతే, అక్కడ నో కాంప్రమైజ్. అలాగే ఇందులో దీక్ష అంటే అలాగే స్ట్రిక్ట్గా ఉండాలి. అదొకటి.
తర్వాత నేను దీక్షలో ఉండగా మా ఇంట్లో వాళ్ళు ముట్టుగా ఉన్నా లేకపోతే అటు ఇటుగా ఉన్నా ఒక ఇంటి యజమానురాలుగా నాకంటూ ఒక కర్తవ్యం ఉంటుంది కదా, చేసి పెట్టవలసింది. మరి వాళ్ళకి నేను చేసి పెట్టచ్చా, చేసి పెట్టకూడదా? ఇక్కడ ఒకటి చూడండి, ఈ దీక్ష అనే పేరు మీద ఎక్కడో పోయి పీఠంలో సన్నిధానంలో కూర్చొని చేసేదంతా కాదు, అది ఇంటిలో చేసే దీక్ష. మీరు తీసుకున్న దీక్ష, మీరు, మీ వారు, మీ అన్నదమ్ములు, మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు, మనవళ్ళు మనవరాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యంగా ఉండాలి, ఇంకా అనుగ్రహం పొందాలనే ఉద్దేశంతో మీరు దీక్ష తీసుకున్నారు. మీరు చేయవలసింది మీరు చేసే తీరాలి. అర్థమైందా? మీరు ఎస్కేప్ అయ్యారు, నేను మాల వేసుకున్నాను, ఆ మాత్రం తెలీదా, నేను ఇలా మాల వేసుకుంటే మీరు అందరూ నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తారా అని అనడానికి కూడా మీరు అధికారం లేదు. అమ్మ సెలవు ఎక్కడ లేదు, అయ్యకు సెలవు ఉంది, అమ్మకు సెలవు లేదు. జీవితకాలం మీరు మాకు చేయడమే, మేము చేయించుకోవడమే, మళ్ళీ మీతోనే మేము అందరం అన్నీ చేయించుకుంటాం. అమ్మకు సెలవు లేవే లేదు, అమ్మకు 24/7 ఆన్. కాబట్టి మీకు తప్పదు ఆ యొక్క సేవలు చేయడమే. మాల మాత్రమే మీకు ఎక్స్ట్రా ఉంది, కానీ అమ్మ పోస్ట్ పోలేదు. అది మీరు చేసే తీరాలి. అది అదే ఇంకో కొంచెం ఎక్కువ ప్రేమతో చేస్తారు. మీరు అమ్మగా చేశారు, ఇప్పుడు అమ్మ స్వామిగా చేస్తున్నారు, అంతే. శరణమయ్యప్ప. మరి అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు ఇరుముడి కట్టుకుని శబరిమలనే వెళ్తారు ఎక్కువ మంది. ఎందుకు అక్కడికే ఎందుకు వెళ్తారు? ఇప్పుడంటే ఈ మధ్య కొంచెం దగ్గర ఉన్న కొన్ని చోట్ల వెళ్తున్నారు. అంతకు ముందు వరకు అక్కడికే వెళ్ళేవారు. ఎందుకు వెళ్ళాలి? అక్కడికే వెళ్ళేవారు. తిరుపతిలోనే ఎందుకు గుండు కొట్టుకుంటాం? పక్కన బార్బర్ షాప్లో కొట్టుకోవచ్చుగా. అక్కడికే ఇరుముడి వెళ్ళాలి. ఇప్పుడు అవకాశం లేదు, శరీరం అలవాటు అయ్యింది, ఇబ్బంది పడుతుంది, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము, లేదా శరీరం సహకరించలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నారు. అప్పుడు అక్కడే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నారు. అప్పుడు ఇక్కడ ఇవ్వలేదు, అప్పుడు ఇక్కడ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎందుకు అక్కడ ఇస్తున్నారు అన్న క్వశ్చన్లోనే రివర్స్ అయిపోయింది చూసారా. అక్కడే ఇచ్చేవాళ్ళు అవకాశం లేక ఆర్థికంగానో లేకపోతే టైం ప్రకారం పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలకు ఇస్తున్నారు. అది తప్పులేదు, అక్కడే ఇస్తున్నారు. 99.99% అక్కడే ఇస్తున్నారు. 1% మన దగ్గరికి వస్తున్నాయి. అక్కడికి సుమారుగా 1.5 అక్కడ ఇవ్వడంతో వైబ్రేషన్స్ ఎక్కువ. దేని దానికే అండి. మీరు తయారు చేసిన వంట మీ ఇంట్లో పళ్ళెను కంచంలో వేసుకొని తిన్న అదే రుచే, డబ్బాలో కట్టించి మీ అబ్బాయి ఆఫీస్లో పోయి తిన్న అదే రుచే. క్లియర్? అంతే. నమస్కారం స్వామి. నమస్కారం. నా పేరు ఆత్మూరి పార్వతి, నిజాంపేట నుంచి వచ్చాను. దీక్షలో ఉన్న అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు ఎవరైనా కాలం చేస్తే అప్పుడు ఎలా అది? ఎవరైనా దీక్షలో ఉండగా, మా స్వామియో మా కొడుకో నా భర్తనో ఎవరైనా మాల్లో ఉండగా, మా బంధువులు ఎవరైనా చనిపోతే మేము ఏ విధమైనటువంటి పాటించాలి? అదే కదా మీ ప్రశ్న. దానికి అసలు దీక్షలో ఉండాలా ఉండకూడదా? అవునండి. ఆ చావుకు వెళ్ళాలా వెళ్ళకూడదా? లేదా ఆయన దీక్షలో ఉండే మేమైనా పోయి చూసి రావచ్చా? మహిళలకు అందరికీ ఉన్న క్వశ్చన్ ఇదే. నా దగ్గర చాలామంది అడుగుతారు, స్వామి మా ఆవిడపై చూసి రావచ్చా, మా అమ్మపై చూసి రావచ్చా? ఎస్, ఇది చాలామందికి తెలుసుకోవాల్సిన విషయం అండి. ఏమండి, రక్త సంబంధికులుగా ఉన్నవాళ్ళు, తల్లి తండ్రి, వారి తల్లి తండ్రి, మనం నమ్మిన వాళ్ళు, మనల్ని నమ్మిన వాళ్ళు, భార్య పిల్లలు, వీళ్ళు చనిపోతే 1 year అండి. బాగా గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు చనిపోతే, తాత చనిపోతే మనవుడికి 48 రోజులే. ఎన్ని రోజులు అనేది ఇది లెక్క. తనతో కూడబుట్టిన అన్నదమ్ములు చనిపోతే 6 నెలలు, భార్య చనిపోతే 1 సంవత్సరం, కొడుకు చనిపోతే బ్రహ్మచారిగా చనిపోతే 48 రోజులు, వాడు గృహస్థుడిగా చనిపోతే 13 రోజులే. మళ్ళీ వాడి కొడుకుకే వర్తిస్తుంది, ఇతనికి వర్తించదు. ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే, ఎవరో దూర బంధువులు చనిపోయారండి, మరి మాల ఇప్పాలా ఇప్పకూడదా? లేదా దగ్గర బంధువులు ఇప్పారు, ఇక్కడ మాల ఇప్పాలా వెళ్ళకూడదా? లేదా మేము ఎవరన్నా పోయి చూడొచ్చా చూడకూడదా అంటే, శబరిమల అయ్యప్ప ఎక్కడ పారిపోడు. మీరు పుట్టినప్పటి నుంచి మీ ముని 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 మనోడు పుట్టేంతవరకు ఆయన అక్కడే ఉంటాడు. కానీ ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని మానవతా దృక్పథంతో ఈ యొక్క దీనికోసం అన్నింటినీ పక్కన పెట్టండి. సెంటిమెంట్స్ లేకపోతే శాస్త్రం అవన్నీ పక్కన పెట్టండి. మీ గుండె మీద చేయి వేసుకొని ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని మీరు పోయి చూడకపోతే, ఆ దుఃఖంలో ఉన్న వాళ్ళని పోయి ఇప్పుడు మీరు పలకరించకపోతే జీవితంలో పోయి చూడగలరా అనేది ఒక్కసారి ఇక్కడ ప్రశ్న వేసుకోండి. మీకు ఏది అనిపిస్తే అది చేయి. అది డిసిషన్ మీది. ఇక్కడ సెంటిమెంట్ లేదు, శాస్త్రం లేదు. ఆఖరికి కూడా తిరిగిన ఫ్రెండ్ చనిపోయినా కూడా మాల అయిపోయేసి నేను అక్కడ పోవాలని చెప్తాను నేను. అయితే మాల దీక్ష భగ్నం ఏ విధంగా చేయాలి గురు? ఇది దీక్ష భగ్నం కాదు. ఆయన ఎవరు గురుస్వామి దగ్గర మాల వేసుకున్నారో ఆ గురుస్వామి దగ్గర పోయి మాల ఎత్తుకోవడమే. ఆయనకు వచ్చిన దోషం అంటే ఏం లేదు కదా. మాల వేసుకునేటప్పుడు ఆయన ఎలా ఎలిజిబిలిటీ అయ్యాడో మాల ఇప్పడానికి కూడా అంతే ఎలిజిబిలిటీ ఉండాలి. దట్ ఈస్ కాల్ గురు. గురోరధికం మూలం గురోరంధకార నిర్మూల. గురువు ఉండడమే మంచి చెడు అన్నిట్లోనే. మంచికి మాత్రమే కాదు గురువు. కింద పడిపోతూ ఉండగా అలా హోల్ చేసేవాడే గురువు.
శరణమయ్యప్ప. కరెక్ట్ అండి. అయితే ఇప్పుడు మరి డ్యూరింగ్ దీక్ష ఇప్పుడు ఒక వారం రోజులైంది దీక్ష తీసుకుని, ఈ మధ్యలో ఏదో ఇట్లాంటిది జరిగింది, సో అప్పుడు మాల తీసి వెళ్తారు. మరి మాల తర్వాత కంటిన్యూ చేసి 13 రోజులు అయిన తర్వాత వారి సూతకం అనేది తర్వాత తీరిందంటే మళ్ళీ 41 రోజులకి అవకాశం ఉంటే మళ్ళీ మాల వేసుకోవాలి. వేసుకోవచ్చు. మళ్ళీ ఆ వేసుకున్న బట్టలే వేసుకోవాలి, వేసుకున్న మాల వేయాలి. అప్పుడు చనిపోయారు కదని చెప్పి తీసి చెత్తబొట్టులో పడేయకూడదు. అదే నా క్వశ్చన్. వేసుకుని కంటిన్యూ 100%. మళ్ళీ నెక్స్ట్ 45 డేస్ కంటిన్యూ చేసి మళ్ళీ కంటిన్యూ అవ్వాల్సిందే. ఓకే. మరి నేను ఈ 13 రోజులు చేశాను కదా, నాకు మధ్యలో లేదు ఇవన్నీ అవసరం ఉన్నప్పుడు యజ్ఞోపేతాన్ని తాళిబొట్టుని తగిలియడానికి సాయంకర్ కాదు, ఓకే. మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. రీస్టార్టే డే 1 మళ్ళీ. శరణమయ్యప్ప. నా పేరు పటేల్ ఖానా సుశీల, నిజాంపేట నుంచి వచ్చాము. ఇప్పుడు దీక్ష ఎవరు తీసుకున్నారో వాళ్ళకే హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి, ఇంకా హెల్త్ ప్రాబ్లం దీక్ష తీసుకున్న వాళ్ళకే వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళు చేయలేని పరిస్థితి రావచ్చు. తర్వాత నెక్స్ట్ చేయొచ్చు, కానీ చేయలేని స్థితి, వెళ్ళలేని స్థితి వచ్చినప్పుడు అదేంటి దోషం ఏమైనా ఉంటుందా, లేకపోతే దాన్ని వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ కంటిన్యూ ఏమైనా చెయ్యాలా? మీ భోజనం మీరే తింటారా, మీ అబ్బాయి తింటారండి? మేమే తింటాం. నేను కొంచెం కడుపు నిండిపోయిందిరా బాబు, ప్రేమగా మీరు పెడితే ప్రేమగా తింటాడేమో, అందుకని డైలీ అలా తీసేసుకొని తిన్నారు. కాబట్టి మీ దీక్ష మీదే, మీ అబ్బాయి దీక్ష మీదే. అలా ఒకటి మీరు అడిగింది, అతనికి ఆరోగ్యం బాగాలేకపోతే ఎలా ఉంటుంది? ఆరోగ్యం అతను దీక్ష తీసుకునేటప్పుడే అతనికి తెలిసిపోయి ఉంటుందండి. మనం దీక్ష తీసుకోబోయేటప్పటికీ నా శరీరం సహకరిస్తుందా లేదా. కరోనాకు ముందు వేరు, ఇంతకుముందు క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అంటారు చూసారా. ఇప్పుడు మన జీవితాలతో కరోనా పూర్వం కరోనా తర్వాత. ఇప్పుడు మనం డాక్టర్ ఆధీనంలోనే ఉన్నాం. డాక్టర్స్ ఏది చెప్తే అది వినాలి. మీ డాక్టర్ మీకు ఎలా ఉన్నారు చెప్పారో అలా చెప్పారు. నేను హైలీ డయాబెటీస్ అండి, నేను ఒక గురుస్వామిగా అంటున్నా కూడా నేను హైలీ డయాబెటీస్. నా డాక్టర్ చెప్పిన పరిధిలోనే నేను ఉన్నాను. మా డాక్టర్ ఎలా చెప్తే నేను అలాగే నేను వింటున్నాను. కాబట్టి మీ డాక్టర్ ఎలా చెప్తే అలా వినండి. కానీ దాన్ని నేను చేయలేకపోతే నా పిల్లలు నా దీక్షను చేయొచ్చు అంటే నో వే. మీ దీక్ష మీదే, మీ పిల్లల దీక్ష మీదే. ఒకవేళ మీరు దీక్ష చేయలేకపోతున్నారు, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే దీక్ష తీసుకోకండి, సేవ చేయండి. దీక్ష తీసుకున్నప్పుడు హెల్త్ బాగానే ఉంటుంది అనుకోండి. దీక్ష తీసుకున్నప్పుడు బాగుంది, మధ్యలో దీక్ష వచ్చిందంటే డాక్టర్ చెప్పారంటే విరమణ చేయాల్సిందే దీక్ష. దానివల్ల దోషం లేదు. ఎందుకంటే డాక్టర్ ప్రత్యక్ష దైవం. వైద్యో నారాయణో హరి అన్నారు. వైద్యులు ఎలా చెప్తే అలా వినాల్సిందే. ఇప్పుడు మీరు క్రీస్తు తర్వాత ఉన్నారు, అలాగే కరోనా తర్వాత ఉన్నారు. కరోనా తర్వాత ఉన్న వాళ్ళతో డాక్టర్ చెప్పిందే వినాలి. శరణమయ్యప్ప. గురుస్వామి, మీరు తిట్టనంటే ఒక ప్రశ్న అడుగుతాను. జనరల్గా అంటే అమ్మ పక్కన కూర్చోండి అని ఆ స్వామిని కూర్చోబెట్టారు కదా. నాకు తెలిసిన సొసైటీలో అసలు ఆడపిల్ల వాసన కానీ ఆడవాళ్ళ వాసన కానీ, అంటే జనరల్గా ఇప్పుడు పికప్లు డ్రాప్లు అన్న అవుతున్నాయి, కానీ మా కాలంలో మేము ఇలా దీక్షలు చేసేవాళ్ళం కాదు, అసలు ఇంట్లోకి అడుగు పెట్టేవాళ్ళం కాదు అని నేను విన్నాను. దానికి మీ సమాధానం? మంచి ప్రశ్న కదా. అమ్మ పక్కన కూర్చున్నారు, ఆయనకేమో షాక్ కొట్టేసిందా, ఆయన బ్రహ్మచర్యం ఏమైనా పోయిందా? ఇక్కడ బ్రహ్మచర్య దీక్ష మాత్రమే తీసుకున్నామే కానీ సన్యాసులం కాదు. ఒక భర్త భార్యను పెళ్లి చేసుకొని ఉండగా అతను ఆ భార్యను సైతం మాతగా భావించే ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష. ఆ బ్రహ్మచర్య దీక్ష 41 రోజులు తీసుకున్నంత మాత్రాన తన యొక్క భార్య కాకుండా పోదు. ఒక ఉదాహరణ చెప్తాను. ఈయన వాళ్ళ శ్రీమతి వాళ్ళ పాపకు హై వైరల్ ఫీవర్ అయింది అనుకుందాం. ఈయన వాళ్ళ భార్య ఆయన మాత్రమే ఉన్నారు ఆ ఇంట్లో, ఇంకెవ్వరు లేరు. ఆయన బంధువులంతా వేరే ఊర్లో ఉన్నారు అనుకుందాం, వేరే రాష్ట్రంలో ఉన్నారు, వేరే దేశంలో ఉన్నారు, ఆయన ఉన్నారు అక్కడ. ఈయన ఒకడే తీసుకుపోవాలి, ఒకడే కాపాడాలి, ఒకటే చూసుకోవాలి. అతను వాళ్ళ భార్యను తన బండి మీద కూర్చోబెట్టుకొని బాబుని చేతిలో పెట్టుకొని తీసుకెళ్ళకూడదా? ఆయన ధర్మం. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరితవ్య అని వాళ్ళ మామగారు ఈయన అడిగారు, వదలవు కదా, నా బిడ్డను ఇస్తున్నా నీకు వదలవు కదా. ఈయనేమన్నాడు, ధర్మేచ అర్థేచ కామేచ మోక్ష నాతి చరామి అని పెళ్లి చేసుకున్నాడు, నేను కాపాడుతాను అని. ఈ కాపాడడంలో ఈయన ఒకడే దీక్ష తీసుకోలేదు. దీక్ష తీసుకుంటే అమ్మా మాళిగేపురం నేను మాల వేసుకోవాలనుకుంటున్నాను, నీ సహకారం కావాలి అని ఆయన పర్మిషన్ తీసుకొని భార్య యొక్క సహకారం లేకుండా ఆయన కూడా దీక్ష తీసుకోలేడు. సో ఈయన దీక్ష తీసుకుంటే ఆవిడ కూడా 100% దీక్ష తీసుకున్నట్టే, సాక్షాత్ దీక్షలో ఉన్నట్టే ఆవిడ. కాబట్టి ఈయన ముట్టుకోను, తీసుకోపోయో, పక్కన కూర్చోను, షాకులు తగిలించో, తప్పేం జరగలేదు. దానికి ఈ ఓపెన్ ఫోరమే ఒక మెసేజ్, బిగ్ మెసేజ్. స్వాముల్ని ప్రతి ఒక్కరిని, ఇప్పుడు స్వాములు మనం అందరం అమ్మ స్వాములు ఏమని పిలుస్తున్నాం? మాతా మాళిగే పొడతమ్మ. అదే మాలలో లేనప్పుడు వాళ్ళ భార్యను లేదా ఇంకోటి ఎలా ఎన్ని రకాల క్వాలిటీస్తో పిలుస్తాం.
కదా. అలాంటిది అంతా ఇప్పుడు ఏం చెప్తున్నాం, ఇప్పుడు మాత అంటున్నాం, అమ్మ అంటున్నాం. నా పేరు అందే హుషార్ అని నిజాంపేట నుంచి వచ్చాము. అదే ఇట్లా ఒకరు మాల వేసుకుంటే భార్య పిల్లలు అందరూ ఉల్లిపాయలు తినొద్దంటారు కదా, బయట వెళ్ళి తింటారు కొంతమంది, అది తినొచ్చా తినొద్దా? ఎవరు తింటారు బయట వెళ్ళి? భార్య పిల్లలు 41 రోజులు కూడా మనం కంట్రోల్ చేసుకోకపోతే ఇంకా అది ఆహారమా లేకపోతే ఇంకేమైనా? మన ఇంట్లో సాక్షాత్ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న అయ్యప్ప మన ఇంట్లో ఉన్నారు. డిసిప్లిన్ అనేది అలా గంట కొడితే ఎలా ఉండాలో అలా డిసిప్లిన్గా 40 కిలోలు ఇంటిల్లి పాలు ఉండాలి. ఆయన మాల వేసుకుంటే ఆయనకు సంబంధమా? మీకోసమే కదా ఆయన మాల వేసుకున్నారు, మీ కుటుంబం కోసం కదా మాల వేసుకున్నారు. అదే అండి, కొంతమందిని అట్లా చూసాము, ఇది కూడా నో చూసాము. మీరు చూసారు కదా, ఉండవలసిన పద్ధతి అయితే ఇదే. దీక్ష తీసుకునేది ఆయన ఎవరు? ఇప్పుడు మీరు అన్నారు మీ మరిది మాల వేసుకున్నారు అంటే మీరు వదిన గారు కదా, మీ క్షేమంగా ఉండాలనే కదా ఆయన మాల వేసుకున్నారు, మీ వంశం క్షేమంగా ఉండాలి కదా. అప్పుడు వదినగా మీరు డిసిప్లిన్గా ఉండాల్సిందే. తినకూడదు అంటే తినకూడదు. మీ ఇంట్లో అయ్యప్ప ఉన్నాడు, గర్భాలయంలో ఉన్న స్వామి మీ ఇంటికి వెతుక్కొని వచ్చారు మనుష్య రూపంలో. అర్థమైందమ్మా? శబరిమల అయ్యప్పడం మీ ఇంట్లో మాల వేసుకున్న అయ్యప్ప వేరే కాదు. వారు తిన్నారు వీరు తిన్నారు నాకు అక్కర్లేదు ఆ కాంట్రవర్షియల్. తినొద్దు అంతే, దట్స్ ఇట్. అదొకటే జడ్జిమెంట్ అక్కడ. శరణమయ్యప్ప. స్వామిశరణ గురుగారు, వరంగల్ డిస్టిక్ నర్సంపేట దేవాలయం నుంచి వచ్చానండి. మీరు ఇరు రాష్ట్రాలకి మండల పూజ రూపశిల్పి. మీరు ముందుగా మా ఏరియా తరఫున మీకు ప్రణామాలు. గురుగారు, మండల కాలం అంటే 41 రోజా, 45 రోజుల, 48 రోజుల? అయితే కొంతమంది శిష్యుల బృందం ఏమంటున్నారంటే గురుస్వామి 41 రోజు నాటికి మాకు పూర్తి అవుతుంది, ట్రైన్ అప్పుడే ఉంది, 41 రోజు కూడా కంటిన్యూ అవుతుంది, అదే రోజు ఇరుముడు కట్టుకొని వెళ్ళిపోవచ్చా అనే చిన్న సందేహం ఒకటి. మండలం గురించి ఇది ఒక మంచి ప్రశ్న. మండల కాలం అంటే 48 రోజులండి. దట్ ఈస్ కాల్ దేవతా మండలం అని అంటారు. ఒక మండలంలో 3 పక్షాలు వస్తాయి. ఒక పక్షం అంటే 15 రోజులు, 3 పక్షాలకి 45 రోజులు. ఒక పక్షానికి ఒక ప్రాయచిత్తం రోజు అంటే ఒక రోజు, 3 పక్షములు 3 ప్రాయచిత్త దినములు అంటే 48 రోజులు. ఈ 48 రోజులయ్యి 49వ రోజు ఇరుముడి కట్టుకొని 51వ రోజు స్వామిని దర్శనం చేసుకోవడం. అలా ఏం చెప్పేదంటే 51 నోన్బిருந்து 102 కుడియంగళిച്ച് భగవానుడే పళ్ళికెట్టెడితే తిరుపతి కయరణం అని చెప్పేసి శాస్త్ర ప్రమాణంలో కేరళ రాష్ట్రంలో వచ్చింది. కాలగర్భంలో అది మండలం 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 అని చెప్పిన ఏమండి అన్నారు. ఇప్పుడు ఇలా చేసుకొని వచ్చే మండలం అంటే ఇది. మరి 41 రోజులు ఉన్నామండి, మాకు టికెట్ 41వ రోజే ఉంది, ఆ రోజు ఇరుముడి కట్టేసుకొని మేము వెళ్ళిపోవచ్చా? ఇది మంచి ప్రశ్న కదా మీరు అడిగిన ప్రశ్న. మీ అమ్మగారి కడుపులో మీరు ఎన్ని నెలల నుండి బయటకు వచ్చారు? 9 months. 7 months 8 monthsకి వస్తే ఏమయ్యేవారు? అనారోగ్యం. ఏమయ్యేవారు? అన్మెచ్యూర్డ్ బేబీగా ఉంటారు. టికెట్ కోసం యాత్ర చేస్తున్నారా, మీ జీవితం కోసం యాత్ర చేస్తున్నారా? టికెట్ ఏంటండి? మళ్ళీ తత్కాల్ పోండి, సూపర్ తత్కాల్ పోండి, లేకపోతే ఫ్లైట్లో పోండి, నడిచిపోండి సార్. టికెట్ కోసం యాత్ర ఎవరు చేయకండి. యాత్ర కోసమే టికెట్ కోసం యాత్ర కాదు. దీక్ష చేయాలంటే దీక్ష కంప్లీట్ చేసి నెక్స్ట్ డేనే ఇరుముడి కట్టుకొని వెళ్ళాలి. నో డౌట్ అందులో 100%. మండల కాలం కంప్లీట్ అయిన తర్వాత దీక్ష. మేము మొదటి రోజే మాల వేసుకొని మేము నడుస్తామండి, అక్కడికి పోతామండి, మేము ఇలా ఉంటామండి, ఎలా ఉంటాం. నోవే అంటే నోవే. అదే అండి, చాలా ప్రదేశాల్లో ఈ మాలధారణ రోజు ఇరుముడు కట్టేసుకొని పాదయాత్ర చేసుకుంటూ స్వామివారి దగ్గర. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ద పాదయాత్ర. వనయాత్ర చేయడం అనేది ప్రమాణం చెప్పబడిందండి. ఎరిమేలు నుంచి శబరిమల వరకు స్వామివారు నడిచి వెళ్ళిన ప్రదేశం కాబట్టి అక్కడ వనయాత్ర చేయాలని. ఎందుకంటే పాదయాత్ర చేసే సమయంలో 50 రోజులు 60 రోజులు మీ వృత్తిని మానేస్తున్నారు కదా. భగవంతుడు మీ భార్య పిల్లల కుటుంబాన్ని పోషించడానికే కదా ఉన్నారు. దీక్షలో ఉండి కూడా మనం ఆ పనిని చేయకుండా తప్పు చేసి మనం ఆ కార్యక్రమాన్ని విస్మరించి చేయడం అనేది మంచిదే కదా, మీరు చేసుకోండి. కానీ ఈ పాదయాత్ర వల్ల ఏమవుతుందంటే హైందవ ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. అది తప్పు రైట్ అనే కాంట్రవర్షియల్ ఇక్కడ లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, ఒకటి హైందవం పెరుగుతుంది, కానీ మీ యొక్క సమయం అనేది కూడా పోతుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. నా పేరు సతీష్ కుమార్, ఇంద్రానగర్ ఇక్కడి స్వామి. ఇప్పుడు కొన్ని టైంలో రూల్స్ ఏమైనా ఉన్నాయి అసలు వాటర్ తాగడానికి, స్వాములు ఇట్లా తాగడానికి? ఆహారం అండ్ వాటర్కి ఒక సమయం అంటూ ఉంటుందా అని అంటే లేదు. కానీ అక్కడ కానీ అశ్వత్థామ అత రవికుంజర అని చిన్నగా చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు సాక్షాత్ మాల వేసుకున్న అయ్యప్ప అండి. మీరు మాల వేసుకొని మీ ఇంట్లో దీక్ష ఉండగా మీ అమ్మగారు ఉంటారు, మీ నాన్నగారు ఉంటారు, వారికి షుగర్ పేషెంట్ ఉంటారు. మీరు భిక్ష చేసిన తర్వాత ప్రసాదంగా వాళ్ళు కూడా తీసుకోవాలి, వాళ్ళు కూడా త్వరగా తినాలి కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు లేట్గా తినాలా లేట్గా తినకూడదా అని చూసుకోండి. మంచినీళ్ళు త్రెస్ట్ నాకు ఇప్పుడు మనం కూర్చున్నామండి, మనం ఇప్పుడు తాగుతున్న మంచినీళ్ళు నాకు దప్పిక అయితే మీరు ప్రశ్న అడగలేరు, నేను సమాధానం చెప్పలేను.
కానీ ఆ సంధ్యా సమయం అనేది ఉంటుంది చూసారా, ఆ సంధ్యా సమయంకి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది ప్రదోష కాలం అంటారు. అప్పుడు మంచినీళ్ళు తాగుతూ, ఛాయలు తాగుతూ, కాఫీలు దిగుతూ తింటూ అనేది దరిద్రానికి సూచకం కాబట్టి ఆ సమయంలో దైవనామస్మరణ చేయాలి. కాబట్టి ప్రదోష కాలంలో చేయకూడదు అని అంటారు. అందుకని మనం ఎట్లా పడితే అట్లా ఉండి ఎప్పుడు పడితే అలా ఉంటాం అనేది కాదు. భోజనానికి ఒక నియమావళి అనేది ఖచ్చితంగా ఉంది. కనీసం ఒక 3 గంటల లోపు ఆహారం తింటే మళ్ళీ రాత్రి మీరు తీసుకునే ఆహారం అరిగి చక్కగా దీక్షకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఈ మంచినీళ్ళు కానీ ఆహారం కానీ ఇప్పుడు ఏకభుక్తం చేస్తూ ఉండగా మనకు ఆకలి అవుతుంది. కాబట్టి మనకు బెస్ట్ రెమెడీ వాటరే. వాటర్లో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే బ్రేక్ ఫాస్ట్ అనేవాళ్ళం మనం ఇంతకుముందు దీక్షలో. లేకపోతే రాత్రి తిన్న తర్వాత మళ్ళీ 10 గంటల సేపు గ్యాప్ ఉంటుంది, నిద్రనో ఇంకోటో 8కో 9కో మనం ఉదయం చేస్తున్నాం. అది చేయకుండా 12:30, 1 గంట 2 గంటల వరకు తినేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ మన యొక్క కడుపు 14 గంటలు 16 గంటలు ఎంటీ అయ్యేటప్పటికి అది యాసిడిటీ ఫామ్ అయ్యి మీరు శబరిమలకి వెళ్ళేటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. దానికి ఉపశమనం ఓన్లీ ద వాటర్. రైట్? శరణమయ్యప్ప. స్వామి, నా పేరు హరీష్, నేను ఇంద్రనగర్లో ఉంటాను. స్వామి, ఇప్పుడు మనం దీక్షలో ఉన్నప్పుడు టైం టు టైం ఇక్కడ సన్నిధానంలో పూజ చేసుకుంటాము, భిక్షకి వెళ్తాము, వచ్చేస్తాము, ఉంటాం స్వామి. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత వేరే కారణం వల్ల వేరే ఊరు వెళ్తాం స్వామి. వెళ్ళేటప్పుడు అక్కడ గుడ్లు లేకపోవచ్చు, కంఫర్టబుల్గా అంటే మనము పూజ చేసుకోవడము, భిక్ష దొరకపోవచ్చు. ఆ టైంలో ఏ విధంగా ఉండాలి అనేది నాకు కొంచెం. సన్నిధానం అంటే మేము పూజ చేస్తాం కదా. సన్నిధానం అంటే ఇల్లే సన్నిధానం. నాకు అవును స్వామి. 10 మంది కలిపి ఉండేది సన్నిధానం కాదు స్వామి. దేవుడు ఉండేదే సన్నిధానం. స్వామి, మన వసతుల కోసం 10 మంది ఇళ్ళను వదిలేసి గాలికి ఒక చోట ఉండేది సన్నిధానం కాదు. స్వామి, క్లియర్? ఫస్ట్ ఇది తెలుసుకోవాలి మనం. ఓకే స్వామి. నో సన్నిధానం సిస్టమ్. ఇది 10 మంది కూర్చొని అక్కడ ఇష్టం వచ్చినట్టు ఉండి ఇంటిని గాలికి వదిలేసి చేస్తున్న బాధ్యతలని వదిలేసి ఉండేది సన్నిధానం కాదు. మన ఇంటిలో దేవుని పెట్టి మీరు ఎవరి కోసం మాలేసుకున్నారు? నా కోసం, నా కుటుంబం. మీరు, మీ భార్య, మీ తల్లిదండ్రులు, వాళ్ళు మీరు మామూలు రోజుల్లో మీరు ఎలా ఉన్నారో మీకు తెలుసు. కానీ ఇప్పుడు మాల వేసుకొని సాక్షాత్ అయ్యప్ప అయిపోయారు కదా, మీకు సేవ చేసే భాగ్యాన్ని ఎలా ఇస్తారు మీరు? వాళ్ళకి ఇచ్చారా, ఇవ్వలేదా? దాన్ని వదలకుండా మీరు సన్నిధానంలో పోయి ఎప్పుడో అడప ఇంటికి పోయి రావడంలో మా ఇంట్లో వసతి లేదండి, మాకు చిన్న గేట్ అండి, చిన్న రూమ్ అండి, డ్రామా అండి అవన్నీ. ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో ఒక సెల్ఫ్ ఉంది, ఒక రూమ్ ఉంది. వసతి లేకుండా ఎవరు లేరండి. దరిద్రపు కింద అంచులో ఎవరు లేరు. అయ్యప్ప అని నామం పలికిన వాళ్ళందరూ కంఫర్ట్గా ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు. దేవుడికి ఒక రూమ్ ఇచ్చి సన్నిధానం పెట్టుకునే స్థితిలోనే భగవంతుడు ఉంచాడు. ఆ ఇంట్లో ఉండొచ్చు అద్భుతంగా, ఎక్కడో సన్నిధానంలో ఉండి కనీసం అమ్మ నాన్నకు కూడా ఒక నిమిషం. మీ నాన్నగారు ఉంటారండి, వారు ఆరోగ్యం బాగాలేని వారు గారు భగవంతుడే బాగున్నారు. ఒకవేళ ఏదో ఒకరోజు ఇబ్బంది వచ్చింది, మిమ్మల్ని చూడాలి, ఆ స్వామి సేవ చేసుకోవాలనుకున్నారు, వారికి మీరు అవకాశం ఇస్తున్నారా? నేను సన్నిధానం ఉన్నాను అంటారా? ఒక వంట చేసి పెట్టాలనిపించింది మీ అమ్మ మీకు, మీరు ఇచ్చారా అవకాశం? పోయి సన్నిధానంలో ఉంటారా? మీ ఆవిడ మీకు ఒక ఛాయ్ పెట్టేయాలనిపించింది, అయ్యప్పకు సేవ చేసినాననిపించింది. మీ అబ్బాయి మీకు ఒక అరటిపండు తెచ్చేయాలనుకున్నాడు, మీరు పోయి సన్నిధానంలో వచ్చి మీ అబ్బాయి ఇవ్వాలా? మీకు మీ ఇంట్లో ఇవ్వాలా? మీరు ముందు ఇంట్లో ఉండండి ఫస్ట్. మీ ఇంట్లో దేవుడు ఉన్నాడంటే మీరు వెళ్ళిన చోటల్లా దేవుడు ఉంటాడు. ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అడుగున అయ్యప్ప స్వామి దేవాలయాలు అయిపోయింది. మేము ప్రతిష్ఠ చేసిన దేవాలయాలు 200 ఉన్నాయి. జస్ట్ గూగుల్ చేయండి. పనికిరానికంతా మనం యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో గూగుల్ చేస్తున్నాం కదా. నెక్స్ట్ డెస్ట్ని నాకు రిఫ్రెష్ అవ్వడానికి అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది, అడిగి చూడండి. ప్రతి 18 కిలోమీటర్కి ఒక అయ్యప్ప దేవాలయం ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలోనూ. అద్భుతంగా ఉంది. కాబట్టి మీరు ఎక్కడ పోయినా అన్ని చోట దొరుకుతుంది, ప్రతి చోట కూడా భిక్ష దొరుకుతుంది, ప్రతి చోట అద్భుతమైనటువంటి వెల్కమ్ దొరుకుతుంది. అయ్యప్పని మీరు వచ్చేసారంటే వాళ్ళకి ఒక దేవాలయం, ఒక దేవుడు వచ్చినట్టే. మీరు వచ్చేసారంటే వాళ్ళ ఇంట్లో పనులు, వ్యాపారం, ఉద్యోగం అన్ని వచ్చి ఒక అయ్యప్ప మా దగ్గరికి వచ్చేసారని చెప్తుండగానే చూసారా గూస్ బంప్ వస్తుంది. ఆ అయ్యప్ప అని వచ్చారంటే ఎవరైనా మీకు వెల్కమ్ ఇస్తారు, ఏ ఊర్లో అన్నా, ఏ ప్లేస్ అయినా. జస్ట్ మన కారులో పంచర్ అయిపోయిందంటే మనం నిలబడ్డామంటే స్వామి ఏమైంది చెప్పండి, వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు, ఎవరు ఏ స్వామి ఇక్కడ అయ్యింది, వీళ్ళు అని చెప్పి మన కార్ని సర్వీస్ చేసి ఇమీడియట్గా పంపించేస్తారు. మీరు సివిల్లో పోయి నిలబడండి, కనీసం మేము దేకను కూడా దేకడం. అదే అయ్యప్ప. శరణమయ్యప్ప. స్వామి, నా పేరు రమేష్, వివేకానంద కాలనీలో జయదిరుగుట్టలో ఉంటాను. దత్తాత్రేయుని, అయ్యప్పతో పాటు దత్తాత్రేయుని పూజించడం నాకు అలవాటుగా మారింది స్వామి. నేను దత్తాత్రేయుని నుండి అయ్యప్ప వచ్చినాడనేది నేను చదివాను బుక్స్లో. అది ఎంతవరకు చదవండి, మీరు అలాగే చేస్తున్నారు కదా, చదవండి అంతే. దానికి దీనికి లింక్ లేదు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, చేయండి, అది దాని తప్పలేదు. అది అడుగుతున్నాను స్వామి. ఇలా కన్నె పిల్లలు సివిల్ డ్రెస్లో రావకూడదు స్కూల్లో అని కొన్ని స్కూల్స్లో రూల్స్ పెట్టారు. బ్యూటిఫుల్ ప్రశ్న. సో అది మరి ఎలా, వాళ్ళకి ఉపశమనం ఉందా రైట్? ఇలాంటి పిల్లలు కదా, కమ్ 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 ఈ పిల్లవాడితోనే అడుగుతాం కొన్ని ప్రశ్నలు. నాన్న నువ్వు స్కూల్కి ఇలాగే వెళ్తావా? రైట్. వీళ్ళ పేరెంట్ ఎవరు ఇక్కడ?
రైట్. ఆ స్కూల్లో మీరు కూర్చొని మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ స్కూల్కి ఒక నియమాలు ఉంటాయి, మీరు ఈ స్కూల్ నియమాలను పాటిస్తేనే మీ అబ్బాయిని మేము ఇక్కడ చేర్చుకుంటాము అని మీకు తెలియదులేండి. అవన్నీ అక్కడ స్టార్లో ఉంటుంది, మనం చదువు ఉండం ఆ స్కూల్లో జాయిన్ అయిపోవాలి అనే ఒక బ్లైండ్గా పోయి చేర్పించేసి అక్కడ చేర్పించేశారు. ఈ పిల్లవాడు ఆ స్కూల్కి ఇలా వెళితే ఆ స్కూల్లో కొంతమంది ఫ్యాకల్టీస్ ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. ఆ ఆడవాళ్ళు ముట్టైన స్త్రీలు కూడా ఉంటారు. ఈ అబ్బాయిని చూడగానే సాక్షాత్ అయ్యప్ప అని చెప్పేసి ఆ అమ్మ స్వామి దూరం వెళ్ళిపోతారు. ఈ ఒకటి వల్ల ఆవిడ దూరం వెళ్ళగానే ఆ క్లాస్లో ఉన్న 30 మంది పిల్లలకి క్లాస్ పోయిందా పోలేదా? ఈ ఒకటి వల్ల ఎవరైనా ఆన్సర్ ఇవ్వగలరా? అప్పుడు అయ్యప్ప మేలు చేశాడా కీడు చేశాడా? అయ్యప్ప మేలు చేశాడా కీడు చేశాడా? ఆ 30 మందికి అయితే కీడే. కానీ ఏమన్నారంటే దీక్ష తీసుకునేది ఈ అబ్బాయి కోసమే కానీ స్కూల్ కోసం కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు వెంటనే పోయి ధర్నా చేసి ఆ ప్రిన్సిపాల్ని, ఆ స్కూల్ సామాన్లని డిమెల్ని కొట్టేసి పేపర్ వాళ్ళని పిలిచి, మీడియా వాళ్ళని పిలిచేసి స్వాములు నీ రామొద్దంటారా, గుడికి రావద్దంటారా, మేనేజ్మెంట్ అట్లా ఇట్లా ఈ డ్రామాల ముందు మనం ఆపేయాలి. ఫస్ట్ దీక్ష తీసుకున్నది ఈ పిల్లవాడు వాళ్ళ ఇంటికి, వాళ్ళ అమ్మకు, వాళ్ళ నాన్నకు, అతని కోసమే కానీ స్కూల్ కోసం కాదు. 101%. స్కూల్కి వెళ్తే యూనిఫామ్తోనే వెళ్ళాలి. యూనిఫామ్ లేకపోతే స్కూల్కి వెళ్ళొద్దు. ఆ మేనేజ్మెంట్ తప్పు చేస్తే మాల వేసుకున్న అయ్యప్పనే మీరు అవమానించినట్టు. స్వామి జయదుర్గుట్టలో బాబుజీ హై స్కూల్లో చదువుతాడు మా బాబు. ఆ సార్ ప్రిన్సిపాలు అయ్యప్ప మాలేస్తాడు. అక్కడ ఉన్న టీచర్స్ కానీ పిల్లలు కానీ ఒకే విధానంగా చెప్తాడు. మీరు అతన్ని చూసి భయపడద్దు, దూరం వెళ్ళొద్దు. మీరు అయ్యప్ప స్వామి భక్తులైతే భక్తిగా ఉండండి, లేదనుకో మీ పని మీరు చేసుకోండి, అతని పని అతను చేసుకుంటాడు. టీచర్స్ కూడా చెప్తాడు, వాళ్ళు కొద్దిగా పూజ పోయి లేట్ వచ్చినా ఏదైనా కొద్దిగా వెనక ముందైనా వాళ్ళని అలా వదిలేయండి. లేట్ వచ్చినా కూడా వదిలేయమంటున్నారా? వదిలేయండి, కొట్టక. వెరీ గుడ్. ఇప్పుడు దీక్షలో ఉండగా 10th ఎగ్జామ్ ఉండగా లేట్ వచ్చినా కూడా వదిలేయంటారా? చిన్నపిల్లలు ఆస్కింగ్. ఫ్లైట్ టికెట్ తీసుకుంటాము, లేట్ వచ్చేస్తుంది, అయ్యప్ప లేట్ వచ్చాడు, మీరు ఇరుముడి కొట్టుకొని శబరిమలకి వెళ్తారు, శబరి ఎక్స్ప్రెస్సే కదా. స్వామి ఒక్క నిమిషం లేట్ అయిందా, మేము జగద్గిరి కుట్ట నుంచి వస్తున్నాము, ఆపవాయ అంటే సిగ్నల్ రెడ్ గ్రీన్ ఎల్లో వచ్చిందంటే గ్రీన్ వచ్చిందంటే వెళ్ళిపోవాలి. నెక్స్ట్ 7th క్లాస్ లోపు ఉన్న వాళ్ళకి ఆ మాట చెప్తాడు. 7th అయినా 10th అయినా స్కూల్కి వెళ్ళాలి అని అంటే దీక్షగానే వెళ్ళాలి స్వామి. ఇది దీక్ష మీ ఇంటి కోసమే కానీ అది స్కూల్ కోసం కాదు స్వామి. ఆ ప్రిన్సిపాల్ ఎలా ఉన్నారనేది మీకు అక్కర్లేదు, మీ అబ్బాయి ఎలా ఉన్నారనేది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. ఇది ఏమవుతుందంటే మీరు ఇప్పటి నుంచే ఆ పిల్లడికి కాంట్రవర్షియల్ నేర్పిస్తున్నారు. వాడు ఫ్యూచర్లో ఏం మెసేజ్ ఇస్తున్నాడు సమాజానికి? I should be honored to my school, I should be honored to my studies, I should be honored to my discipline అని ముందు ఇప్పుడు అతను అలవాటు అయ్యాడంటే రేపు విదేశాలకు పోయినా కూడా అతను అలాగే ఉంటాడు. దేశ విదేశాలకు పోయినా కూడా ఈ పిల్లవాడికి మీరు ఏం చెప్తున్నారు, నువ్వు ఇష్టం వచ్చి లేట్ వచ్చినా పర్లేదు, నేను ఏమన్నారు 7th క్లాస్లో పిల్లడు కాబట్టి వీడు ఇప్పుడు అలవాటుని నువ్వే కదా చెప్పినావు, 7వ తరగతి లోపు లేటు బొమ్మన్నావు, 10వ తరగతి వచ్చినా అవును పోయినా లేట్ అయింది ఏం చేయమంటావు అని నిన్ను రుబావుగా అడుగుతాడు. అప్పుడు నీ దగ్గర ఆన్సర్ ఉండదు. మనం ఏం చేస్తామంటే నువ్వే కదా నాకు చిన్నప్పుడు నేర్పించావు, ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలా అడుగుతావు? మనమే ముందు ఫస్ట్ డిసిప్లిన్ నేర్పించే తీరాలి మన పిల్లలకి. 1 సెకండ్ కూడా మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, 3 గంటలకు ఇక్కడ ఉండాలి అని చెప్పాడు నాన్న. నేను ఇలా ఉంది, నేను 3:10కు ఉంటానంటే 3:09కి ఇక్కడ ఉన్నా. ఓకే. 3:10 అనేది 3:11 కాకూడదు, 3:09 అయితే పర్వాలేదు కానీ 3:11 కాకూడదు. మాట ఇచ్చే 32 మంది రాక్షసులు ఉంటారు చూసారు ఈ పళ్ళు, అందులో నుంచి ఆ నాలిక, నరం లేని నాలిక లోపలికి బయటికి వచ్చి ఒక వాగ్దానం ఇచ్చిందంటే ఇఫ్ యూ సే డూ ఇట్. ఆ యొక్క సంతకం పెట్టారు కదా మీరు పేరెంట్స్గా, ఆ స్కూల్లో చేర్పించినప్పుడు ఒకటి ఉంటుంది కాజ్, మీరు దాన్ని తీసి చూడండి. మేము స్కూల్ యొక్క అనుబంధంతోనే ఉంటామని. మళ్ళీ ఈ ప్రశ్నకు యూనివర్సల్ ఆన్సర్ కూడా ఇస్తాను, దయచేసి చూసే వాళ్ళందరూ కూడాను. స్కూల్ అన్న తర్వాత దానికి ఒక డిసిప్లిన్ ఉంటుందండి. మనం ఎలా ఇప్పుడు మాల వేసుకోగానే మన డిసిప్లిన్, మన డ్రెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం బాగా గుర్తుపెట్టుకోండి. మన అయ్యప్ప డ్రెస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు స్కూల్లో చదివే పిల్లవాడు వాళ్ళ స్కూల్ డ్రెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేదా? అది ముందు మనం మాలగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దాని గురించి మనం ఆలోచించండి. అయ్యప్ప డ్రెస్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు, 41 రోజులున్న ఈ డ్రెస్కే ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు అంటే 360 రోజులు జీవితంలో ఉండవలసినటువంటి ఆ స్కూల్కి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా, ఇచ్చే తీరాలి. మళ్ళీ బొట్టు పెట్టుకున్నామా, ఈ బొట్టు పెట్టుకున్నామా, ఆ బొట్టు పెట్టుకున్నామా అంటే అలా ఎవరు అనరు. మీరు బొట్టు పెట్టుకున్నారని ఎవరు అన్నారు. డ్రెస్ మాత్రం ఒక రకమైనటువంటి విధానాన్ని అక్కడ క్రియేట్ చేస్తుంది ఆడవాళ్ళు ఉన్న ఫ్యాకల్టీగా. ఇప్పుడు కొంతమంది స్కూళ్ళల్లో ఆడవాళ్ళు ఉండట్లేదు, మగవాళ్ళే ఉంటున్నారు, టీచర్స్ ఉంటున్నారు, అక్కడ చేస్తున్నారు. ఎలా నడుస్తుందో అలా నడుస్తుందని 90% మందిని నేను ఇప్పుడు ఇలాగే నేను చెప్తున్నాను.
ఇది వాస్తవంగా తీసుకోండి, కాంట్రవర్షియల్గా వాదన తీసుకుంటూ పోతే దీనికి దర్ ఇస్ నో ఎండ్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్ యూనిఫామ్, షూస్ అవన్నీ వేసుకొని ఆ టై అంతా తగిలించుకొని వెళ్ళాలి. ఇంటికి వచ్చిన తర్వాత యాజ్రీస్ అవన్నీ పక్కన పెట్టేసి స్నానం చేసి అంతా ఉన్నారు. ఈ ఒక స్కూల్ పిల్లడే కాదండి, నాకు ఎంతోమంది పోలీస్ ఆఫీసర్స్ ఇదే సిటీలో చాలామంది నాకు తెలుసు, రాష్ట్రంలో ఎంతోమంది హయ్యర్ అథారిటీస్ అంతా కూడా ఉన్నారు. వాళ్ళ పై అధికారుల దగ్గరికి వెళ్ళాలంటే దర్ షుడ్ బి ఎ డిసిప్లిన్, ఇలాగే వెళ్ళాలి అని. తర్వాత మిలిటరీస్లో ఉన్నటువంటి మంచు, ఇంత లోతు మంచులో ఉన్నవాళ్ళు ఈ లోతు షూస్, కేరళ వాళ్ళందరూ చూడండి, చాలామంది మలయాళీస్ అక్కడ మిలిటరీలో బార్డర్లో మన కోసం కాపాడుతున్నారు, రక్షక భటులుగా ఉండి ఇంతంత లోతు షూ వేసుకొని 2 రోజులు స్నానం కూడా చేయరు. విపరీతమైనటువంటి మంచు, ఒక రొట్టె ముక్క మాత్రమే ఉంటుంది. నేను దీక్షలో ఉన్నాను, 2 పూట స్నానం చేశాను, ఏకభుక్తం చేశాను, ఉల్లిపాయ లేదు, అక్కడ అవన్నీ లేదు. వాడు రొట్టె తీసుకొని ఒక వాటర్ క్యాన్ తీసుకొని వేడిది తీసుకొని మంచు కొండలోకి వెళ్తాడు. 2 రోజుల తర్వాత తిరిగి వస్తాడో రాడో తెలియదు. అలాంటి చోట ఉండి కఠినమైనటువంటి దీక్ష, మళ్ళీ ఈ రూమ్కి రాగానే అతను మళ్ళీ శ్రద్ధాభక్తులతో స్నానం చేసి పూజ చేసుకొని చేస్తున్నారు. సో ఇది వచ్చి అన్ని వర్గం వారికి డిసిప్లిన్ ఉన్న వర్గానికి అన్నిటికీ కూడా ఇది వర్తిస్తుంది. శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి గురుగారు, మీరు మాట్లాడేదానికి చిన్న డౌట్ ఉంది స్వామి, నాకు అది క్లియర్ చేద్దామని అడుగుతున్నాను మీకు. అయితే ఇప్పుడు మణికంఠ బాబు అంటే మగ అబ్బాయి అయితే మనకి ఫ్యూచర్ అంతా ఎప్పుడైనా మాలేసుకోవచ్చు, ఇప్పుడే వేసుకోవాలి స్కూల్లో, ఇప్పుడు చిన్నప్పుడే వేసుకోవాలి, స్కూల్కి డిస్టర్బ్ చేయాలనేసి ఉండకూడదు. నేను మగపిల్లకి అది నాకు డౌట్ ఉంది. అది మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎప్పుడైనా వేసుకోవచ్చు, పెద్ద అయినా వేసుకోవచ్చు, జాబ్ చేసిన తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చు. కానీ ఆడపిల్లలకి అవకాశం రాదు కాబట్టి వాళ్ళు స్కూల్కి పోయే టైంకి అవకాశం వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎసులుబాటు ఎట్లా ఉంటే బాగుంటుందని అనేసి మీరు దానికి వివరణ చెప్పండి. మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలే వెళ్ళగలరు, 55 సంవత్సరాల తర్వాత వెళ్ళారు. వాళ్ళు కూడా ఇంటిలో దీక్ష, స్కూల్కి పోతే స్కూల్ యూనిఫామే, నో డౌట్. అది మగవాళ్ళ ఆడవాళ్ళకి అతీతం కాదు. జుట్టు ఇలా విరబూసేసుకొని మాలనంతా ఇలా పైన వేసుకొని నో వే నో వే నో వే నో వే. ఇప్పుడు మనం అందరం ఇలా ఉన్నాం కదా, ఇలాగే మనం దీక్ష తీసుకున్నప్పుడు హారతి తీసుకునేటప్పుడు ఈ మాల, అందుకే షర్ట్ ఇప్పేసి తీసుకుంటాం. కానీ ఆడపిల్లలు మీరు గమనించండి, వాళ్ళ ఫ్రాగ్ మీద ఇలా మాల వేసుకుంటారు. నోటీస్ చేయండి, చిన్నపిల్లలందరూ మాల ఇలా బయట వేసుకొని వెళ్ళడం ఎంతవరకు సమంజసం? మన ఇంట్లో ఉంటామండి, మన భార్య, మన పాప, మన బుజ్జి, మన కొచ్చు సౌండ్ మన ఒడిలో ఇట్లా కూర్చోబెట్టుకొని కూర్చుంటాం. బట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు షీ ఈజ్ ఎ స్టూడెంట్. హే వాట్ ఇస్ A+B² అని చెప్తే చెప్పాలి, అంతే చెప్పాలి. సామి, కొచ్చు సామి నువ్వు చెప్పు అనకూడదు అక్కడ. గర్ల్, సుమిత, సుస్మిత, హే రాణి ఇలాగే అడుగుతారు టీచర్. అలాగే అడుగుతారు. ఏమో ఆస్కే స్వామి, కొచ్చు స్వామి అనరు. నేను మాల వేసుకున్నాను పేరు పెట్టి పిలుస్తావా? దెర్ ఇస్ నో కాంట్రవర్షియల్ ఆన్ దట్. పిల్లలు అన్న తర్వాత ఇప్పుడు అన్నారు చూస్తారా, మగ పిల్లలైనా ఆడపిల్లలైనా దీక్ష తీసుకున్న వాళ్ళు ఇంటిలో దీక్ష తీసుకోండి. అండ్ శబరిమలకి వెళ్ళేటప్పుడు కూడా గివ్ ఎ ప్రాపర్ లెటర్ టు ది మేనేజ్మెంట్. మేము సోన్సో డేట్ నుంచి సోన్సో డేట్ రాము, ఏమైనా ఎగ్జామ్స్ ఉంటే తర్వాత కొంచెం రిక్వెస్ట్ మీద ఈ ఎగ్జామ్స్ని పెట్టియండి దయచేసి, లేదా ఎగ్జామ్స్ లేని టైంలో మీ యాత్రను ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే పిల్లలు ఎగ్జామ్ మీకోసం, మన కొంతమంది ఏం చేస్తామంటే మన చాదస్థాని కోసం పిల్లల్ని మాత్రం డోంట్ విక్టిమ్ ద చిల్డ్రన్స్. వాళ్ళు ఆడుకోవాల్సిన వయసు అండి, ఇప్పుడు చాలా ఆడుకోవాలి. మిస్ అయిపోయాం. ఇప్పుడు చిన్నపిల్లలందరూ ఇప్పుడు ఫోన్లతో ఆటలాడుకొని వాళ్ళు ఫిజికల్ ఆటను వదిలేశారండి. మనం కాసేపు వాళ్ళతో ఆడతాం, చెస్ ఆడతాం, లేకపోతే క్రికెట్ ఆడతాం, వాలీబాల్ ఆడతాం, కబడ్డీ నేర్పిద్దాం, అని చేద్దాం. చిల్డ్రన్స్ ఆర్ ప్లేయింగ్ విత్ ఫోన్ అండి. వాట్ ద మెసేజ్ వీఆర్ గివింగ్? కాబట్టి దీక్ష మన ఇంటికి, స్కూల్కి యూనిఫామ్. శరణమయ్యప్ప. మన దీక్ష ఎలా దీక్ష డ్రెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, అవునా కదా? యాజ్ ఎ పేరెంట్ ఆయన ఏమన్నారు, ఈయన దీక్ష, నా కొడుకు దీక్ష తీసుకున్నాడు, దీక్ష 41 రోజులే కదా ఈ డ్రామా, తర్వాత స్కూల్ స్టూడెంటే కదా అతను. దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో దానికి కూడా అంతే ఇంపార్టెన్స్ చేయాలి. శరణమయ్యప్ప. 18వ మాల నాది. 18వ మాల 18 కలశాలతో కంపల్సరీగా పూజ చేయాలంటారా? అంత బడ్జెట్ లేదు కాబట్టి ఎలా చేయాలి? 18 కలశం డబ్బులు బాగా పెట్టి పూజ చేయాలి అని మీకు ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. కంపల్సరీ అంతగా 18 సార్లు మీరు వెళ్ళారు కదా, 18 ఇయర్స్ అంటే ఒక జీవిత యాత్రకు సమానం. కన్యస్వామి ఎంత ముఖ్యమో 18వ యాత్ర కూడా అంతే ముఖ్యం. అప్పుడు మీకు నల్ల ఎంట్రుకలు ఉండింది, ఇప్పుడు తెల్ల ఎంట్రుకలు వచ్చింది అంతే. కానీ బుద్ధి మారిందా? శ్లోకం ఏమైనా ఎక్కిందా? పద్ధతులు ఏమైనా ఎక్కిందా? అయ్యప్ప స్వామి గురించి ఇంకేమైనా మెసేజ్ ఇచ్చామా? నెక్స్ట్ కన్యస్వామిగా మీ బ్యాచ్లో ఉన్న వాళ్ళకి మీరు ఏం మెసేజ్గా ఇస్తున్నారు? ఈ 18 కలశం ఖర్చు గురించే మాట్లాడారు. కానీ ఈ 18 సంవత్సరాల్లో 41 18 రోజులు ఉన్నాయి.
జస్ట్ ఇమేజిన్ హౌ మెనీ 41 days ఇన్ దిస్ 18 years. 41 ఇంటూ 18 ఎన్ని రోజులైంది? ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 years స్పాన్. ఈ 3 సంవత్సరాల్లో మనం స్వామివారి యొక్క 18 నమస్కార శ్లోకం నేర్చుకున్నామా, గణపతి అష్టోత్తరం నేర్చుకున్నామా, కుమారస్వామి అష్టోత్తరం నేర్చుకున్నామా, అయ్యప్ప అష్టోత్తరం నేర్చుకున్నామా, లేదా స్వామివారి చరిత్ర ఏంటి, ఇది ఈ అయ్యప్ప ఎక్కడెక్కడ శాస్త్ర అనేవారు ఎక్కడ ఉన్నారు, ఇవన్నీ నేర్చుకున్నామా, ఈ పూజలో విశేషం ఏమైనా ఉందా, నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమి ఇస్తున్నాము, ఇవన్నీ కూడా కొంచెం రీసెర్చ్ చేయండి ఈ 18 యాత్రలో ఉన్నవాళ్ళు. డోంట్ మోర్ థింక్ అబౌట్ ద పూజ, ఖర్చు, ఆర్భాటం, అంగు ఖర్చు కాదు. ఇవన్నీ పెట్టకపోయినా దేవుడేం కొట్టడు, అలా ఎక్కడా చెప్పబడలేదు. మన వల్ల కుదరలేదా, అయ్యప్ప స్వామి అన్నదాన ప్రభు కాబట్టి ఒకే ఒక్కళ్ళైనా పిలిచి భిక్ష పెట్టండి చాలు. ఇప్పుడు అది ఆ 18 యాత్ర అనేది ఒక షోక్ అయిపోయింది. పుష్పించిన ప్రతి పుష్పం శ్రీవారి పాదసేవకే అని తిరుపతిలో వెళ్ళుంటే ప్రతి చోట బోర్డేసి ఉంటుంది. మీరు 18 యాత్ర చేసినంత మాత్రాన ఆజా 18 years నీకు స్పెషల్ దర్శనం ఏమైనా ఉందా? 48 hours నో వే, నో స్పెషల్. ఒకే ఒక్క క్షేత్రం ఏదంటే ఒకే ఒక లక్ష్యం శబరిమామల. ఏం చెప్పారు? ఒకే ఒక మోహం దివ్య దర్శనం. ఆ దివ్య దర్శనం కోసమే కదా మీరందరూ మాలలు వేసుకొని 18 సారి, ఒకసారి, 2 సారి దేనికోసం? ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ తేజోమయమైనటువంటి రూపాన్ని చూడడానికి కదా. ఒకే ఒక మార్గం 18 ఒకే ఒక మంత్రం శరణమయ్యప్ప. ఆ మంత్రాన్ని చెప్పండి సార్. అణువులో మన డిఎన్ఏలో ఇలా పడుకున్న ఇలా కళ్ళు మూసుకొని ఉంటే ఆ స్వామివారి దివ్యమంగళ రూపం అలా కనబడాలి, నవ్వుతూ నేనున్నానరా నీకు అని చెప్పే భావన మనకు వచ్చినప్పుడు మనం 18, 20, 50 ఈ పూజలు అవన్నీ అక్కర్లేదు, కనెక్ట్ అయిపోతాం అయ్యప్పతో. అనుగ్రహ వర్షాన్ని కురిపించి మీ ఇంట్లో పర్మనెంట్గా ఉండిపోతాడు అయ్యప్ప. ఇంకో 2 18 యాత్రలు మీరు చేయాలని ఆశీర్వాదం. శరణమయ్యప్ప. సాంచరణ స్వామి జయరుట్ట నుండి వచ్చాను. శ్యామ్ నా పేరు. అయ్యప్ప దీక్ష తీసుకున్నాక ఇంట్లో భార్య పిల్లలతో కలిసి ఉంటే బాగుంటుంది. అయ్యప్ప కూడా భార్య తల్లిదండ్రులు సేవ చేస్తున్నారు. ఓకే, ప్రజలు ఉండడానికి ఒకే రూమ్ ఉంటుంది. ఒక రూమ్లోనే ఉన్నారు మీరు? బెడ్రూమ్ అండ్ హాల్ ఒకటేనా? ఒకటే సార్, కిరాయిలో ఉన్నారు మీరు. ఓకే, అలాంటిది మీరు ఉన్నారు కాబట్టి ఆ సమయంలో నేను మా ఆవిడ కుటుంబం అందులో ఉంటాం కదా, ఎలా ఉండాలని. మీకు ఒక సవలత ఏం తెలుసా? మీ పక్కన ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది కదా, ఉంది కదా, పక్కనే ఉంది కదా, పక్కనే ఉంది కదా. ఆ ఇంట్లో ఒక సెల్ఫ్ ఉంది కదా మీ ఇంట్లో, ఆ ఇంట్లో సెల్ఫ్లో సన్నిధానం పెట్టండి. అర్థమైందా? మీరు 3 రోజులు మీ ఆవిడ ముట్టైన రోజులు అక్కడ పూజ చేయలేదంటే మిమ్మల్ని వచ్చి తన్నడు అయ్యప్ప. మీరు ఊరికి వెళ్ళారనుకోండి, మీరు మీ ఆవిడ మీ పుట్టింటికో వాళ్ళ పుట్టింటికో వెళ్ళినప్పుడు మీరు తాళం వేసి వెళ్తారు కదా, మీ ఇంట్లో ఆంజనేయుడు ఉన్నాడా? వెంకటేశ్వర స్వామి ఉన్నాడా? 360 ఉన్నాడు కదా. మరి వాళ్ళకి పూజ చేయకపోతే వాళ్ళు తనరా, తిట్టరా? ఏం దోషం రాదా? నేను అడిగింది చెప్పండి, దోషం వస్తుందా రాదా? రాదు కదా. ఈ అయ్యప్ప కూడా రాదు. ఈ దీక్ష మీకోసమే. మీ పక్కన ఉన్న అయ్యప్ప స్వామి ఆ 4 రోజులు ఎక్కడైనా, ఈరోజు నేను చెప్పాను కదా ఒక చిన్న పంచర్ అయితేనే చాలా సపోర్ట్ చేస్తారని, ఇలాంటప్పుడు చాలా అయ్యప్పలు సపోర్ట్ చేస్తారండి. ఇంట్లోనే ఉండండి. ఆ టైంలో ఉండొద్దు కదా. అవును, అందుకే కదా పక్కన దేవాలయంలో ఉండండి అన్నాను కదా. మళ్ళీ 4 days తర్వాత ఏమండి ఆ 4 రోజులు పీఠంలో పూజ? ఆ 4 రోజులు కాదు, మీరు ఊరికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామికి పూజ ఏమైంది, వెంకటేశ్వర స్వామికి పూజ ఏమైంది? మీరు ఈ 40 రోజులు పూజ చేస్తున్నారే, 40 రోజుల తర్వాత ఒక్క రోజున మీ ఇంట్లో పూజ చేస్తారా? మీరు అగ్గిపెట్టి ఎక్కడుందో తెలుసా, నూనె ఎక్కడుందో తెలుసా, కర్పూరం ఎక్కడుందో తెలుసా? ఈ 40 రోజులు మాత్రమే పూజ గుర్తుకొచ్చింది. 360 రోజులు డిఎన్ఏలో ఉండాలి. హిందువుగా పుట్టినవాడు పూజ చేయాలి, దీపం పెట్టాలి, బొట్టు పెట్టాలి. 40 రోజులు కాదు ఇది, అందుకే క్యారీ ఫార్వర్డ్ అన్నాం 40 రోజులు. ఎందుకంటే అప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళకు కూడా ఆహా మా స్వామి ఒక్కడే ఉన్నా కూడా నాతో ఉన్నాడు, నేను వంట చేసి పెట్టిన స్వామి మా స్వామికి, నేను ఛాయ్ పెట్టించిన స్వామి మా స్వామికి, ఆ మాత స్వామి ముఖంలో ఆనందం చూడండి స్వామి, ఆ స్వామికి ఇవ్వండి సార్. మీ ఇంట్లో చంటి పిల్లాడు ఉంటాడండి, నాన్న వస్తాడు, వదిలేసి వెళ్తారా స్వామి? మిస్ అవుతారు కదా స్వామి మీరు. మీ బాబు కదా స్వామి, మీ ఆవిడ కదండి. మీ ఆవిడ అని బాగా చూసుకొని మీ మామగారు పంపించారు కదండి. మిమ్మల్ని మాత్రం మీ ఆవిడ బాగా చూసుకుంటుంది, మీ ఆవిడ మీరు బాగా చూసుకోరా? చూసుకోవాలి స్వామి. దీక్షలో ఇంకా ఎక్కువ చూసుకోవాలి స్వామి. శరణమయ్యప్ప. స్వామి నేను ఇందిరానగర్ నుంచి వచ్చాను, నా పేరు నరేష్ స్వామి. అయ్యప్ప దీక్ష తీసుకున్న తర్వాత ఏ స్వామి అయినా సాక్షాత్తు అయ్యప్ప స్వామి అని అనుకుంటాం స్వామి. కానీ పడి పూజ అప్పుడు కానీ ఇరుముడుప్పుడు కానీ తల్లిదండ్రులు స్వామి తన కొడుకు మాల వేసుకున్న తర్వాత తల్లిదండ్రులు కాల నమస్కారాలు చేయవచ్చా స్వామి? మంచి ప్రశ్న, వెరీ గుడ్. జగద్గురు శంకరాచార్యుల వారు సన్యాసించిన తర్వాత ఇప్పుడున్న పీఠాధిపతులు కూడా చూడండి, తల్లికి వాళ్ళు నమస్కారం చేసేగారని సాక్షాత్ జగద్గురులే అయినా
తల్లి నమస్కారం చేసిన చరిత్ర ఎక్కడ లేదండి. ఒక అపోహ క్రియేట్ చేస్తారు, తల్లులు తండ్రులు కూడా వచ్చి స్వాములకు మొక్కడం. ఇది ఎక్కడండి? జన్మ ఆది దైవం అండి అమ్మ. అమ్మ నాన్న ఆది దైవం. ఢిల్లీకి రాజే అవ్వ, నీకు తల్లి అమ్మ. అమ్మనే, అమ్మ నాన్నకు మనమే నమస్కారం చేయాలి. వాళ్ళు నమస్కారం చేసే స్థితి నీకు ఆ అర్హత ఉందని చూసుకోవాలి. ఫస్ట్ అద్దం ముందర నిలబడుకొని, ఈ అమ్మ నాన్నే కాదండి, మనకి ఎవరైనా నమస్కారం చేస్తారు కదా, ఒక్కసారి అద్దం ముందర నిలబడుకొని, ఈ 41 రోజులు నేను బట్టలు వేసుకొని బొట్లు పెట్టుకొని ఉన్నాను, నాకు అందరూ నమస్కారం చేస్తున్నది, ఈ నమస్కారానికి నేను అర్హున్నా, దీనికి నేను ఏమైనా చేయాలా? ఈ నమస్కారానికి కనీసం మీరు మాల్లో లేనప్పుడు, బొట్లో లేనప్పుడు, సివిల్ డ్రెస్లో ఉన్నప్పుడు హాయ్ హలో గుడ్ మార్నింగ్ కూడా ఎవరు చెప్పరు. ఎక్కడన్నా చూస్తే వీడు ఎక్కడ ఏమైనా పట్టుకుంటాడా, ఏమైనా అడుగుతాడని పారిపోతారు అందరూ. లేదా మనకిచ్చేవాడైనా మనకి ఇవ్వాల్సినవాడైనా, ఇది రెండు ఉంది. కానీ ఇప్పుడు మాల వేసుకోగానే వాళ్ళ శత్రువు కానీ శరణమయ్యప్ప, స్వామి పాదమయ్యప్ప, శరణమయ్యప్ప అని చెప్తారు. ఈ నమస్కారానికి నేను అర్హున్నా. ఫస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ నమస్కారం ఎవరైనా చేస్తారంటే, ఈ నమస్కారం నాకు కాదు, శరణమయ్యప్ప, నీ మాల వేసుకోగానే ప్రపంచం వచ్చి మొక్కేంత స్థితికి నన్ను తీసుకొచ్చేసావు స్వామి, దీనికి నేను ఏం చేయాలి? కలౌ నామస్మరణాత్, నామస్మరణతో నేను దాన్ని కరిగించేసుకోండి. ఈ నమస్కారం నాకు కాదయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి ఈ నమస్కారం నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి స్వామికి వదలాలి. తల్లిదండ్రులకి నమస్కారం చేయకూడదు. దిస్ ఇస్ స్వామివారి ఆర్డర్. నా పేరు శ్రీరామ్, నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను దీక్షలో ఉన్న స్వామి. మా మిస్సెస్ వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే మా మిస్సెస్ వెళ్ళొచ్చా? మీరు దీక్షలో ఉన్నగారు, మీ మిస్సెస్ వాళ్ళ బంధువులు ఎవరైనా చనిపోతే మా మిస్సెస్ వెళ్ళొచ్చా? మీ మిస్సెస్ వెళ్ళొచ్చా? ఎందుకు వెళ్ళకూడదు? అదే స్వామి, వెళ్ళొచ్చా తెలుసు. ఎందుకు వెళ్ళకూడదని ఏమైనా ప్రశ్నకు సమాధానం ఉంటే ఎందుకు వెళ్ళొచ్చు అని నేను చెప్తాను. కనీసం నీ భార్య అయినా వెళ్తే అది చనిపోయిన కుటుంబంలో చూస్తే కాస్త వాళ్ళు ఓదార్పు పొందుతారు. మానవత్వం మాత్రమే అక్కడ ఉంది. శరణమయ్యప్ప. వెళ్ళి మళ్ళీ మా ఇంటికి రావచ్చా? దీక్షలో ఉన్నా కదా. ఎవరింటికి వెళ్ళాలి మరి ఆవిడ? అదే స్వామి, రావచ్చా మళ్ళీ అని? స్నానం చేసి మళ్ళీ నీ ఇంటికి రావాలి. గురుగారు, ఇందాక మీరు 18 కలశాలు 18 మాల గురించి చెప్పారు కదా, ఆ కొబ్బరి చెట్టు తీసుకుపోవడంలో దాని అర్థమైంది మాకు అర్థం కాలేదు స్వామి. సూపర్, మంచి ప్రశ్న ఇది. 18 యాత్ర వెళ్ళిన వాళ్ళు కొబ్బరి చెట్టు ఎందుకు తీసుకెళ్తారు? ఎందుకు 18 యాత్ర వాళ్ళే తీసుకెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలంటే వీళ్ళంతా సీనియర్గా ఉన్నవాళ్ళు ఈ కొబ్బరిలో ఎందుకు అరటి చెట్టు కూడా తీసుకెళ్ళచ్చు కదా, మర్రి చెట్టు తీసుకెళ్ళచ్చు కదా, ఎందుకు కొబ్బరి చెట్టు? కొబ్బరి పరోపకారార్థే ఇదం శరీరం. ఆ కొబ్బరి ఇంతకుముందు మీరు ఎప్పుడు వెళ్ళారు శబరిమలకి నాకు తెలియదు కానివ్వండి, మేము వెళ్ళిన కాలంలో ఆ కొబ్బరి చెట్టుని సగంగా చీలిస్తేనే అదే నీలిమలై ఆ ప్రాంతంలో అంతా మెట్లు. ఒకప్పుడు ఐఎమ్ సెయింగ్ బిఫోర్ ద 80s, 90కి వచ్చారు, 87కి అంతా వచ్చేటప్పటికి స్టార్ట్ అయింది అనుకోండి రోడ్డు. కొబ్బరి చెట్టుని సగంగా చీలిస్తే అదొక స్టెప్ లాగా అవుతుంది. ఉల్టా వేస్తే నీలిమల ఎత్తు శివభాలుడు దాటించే, కాలమంతా మనకు శుభరక్షకుడు ఇతడికి. ఆలు పెడితే అలా జారిపోతూ ఉంటుంది. కొబ్బరి చెట్టు తీసుకెళ్ళేటి వాళ్ళు 18 యాత్ర పోయిన వాళ్ళు ఇప్పుడు మనకు వాటర్ బాటిల్, లేకపోతే ఆ చూడు వెళ్ళడం, లేకపోతే ఆ చుక్కు వెళ్ళడం, లేకపోతే ఆ యొక్క అఖిల భారత సేవా సంఘం వాళ్ళు ఇచ్చే వాటర్ అవన్నీ మనం తీసుకుంటున్నాం. ఒకప్పుడు దొరికేది కాదు. ఈ కొబ్బరి చెట్టు ఎక్కడ పడితే అక్కడ నాటేవాళ్ళు. అదంతా ఎత్తు పెరిగేది కాదు, చిన్న ఎత్తులోనే ఉండేది. ఆ కొబ్బరిని రాయి పెట్టి కొట్టి ఆ నీళ్ళని దాహారతిగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు కదా మనం పంబ నుంచి వెళ్ళేవాళ్ళం. ఒకప్పుడు ఎరిమేలు నుంచే యాత్ర, వేరెక్కడ ఉండేది కాదు. అందుకని ఈ చెట్లంతా తీసుకుపోయి అక్కడ పెట్టేవాళ్ళు. సరే, మరి ఇప్పుడు మేము తీసుకుపోయే చెట్టు అక్కడ పెడతారా అని ఇప్పుడు అడిగితే, గత 15 సంవత్సరాల నుంచి ట్రువాంకూర్ దేవస్థానం వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. నో ప్లాంట్స్ అలౌడ్. ఆల్రెడీ ఇది వైల్డ్ ఫారెస్ట్ కాబట్టి అక్కడ కొత్తగా ప్లాంట్ పెట్టాలంటే వేరే స్థలాన్ని శుభ్రం చేస్తేనే కొత్త ప్లాంట్ పెట్టడానికి ఉంటుంది. కాబట్టి అక్కడ అలౌ చేయరు. సెంట్రల్ ఫారెస్ట్లో ఒక చెట్టు కూడా కొయ్యనియరు. అదొక రూల్. సెంట్రల్ ఫారెస్ట్కి ఒక రూల్ ఉంది. అందుకని ఈ కొబ్బరి చెట్టు అంతా తీసుకుపోయింది ఏం చేస్తారంటే పడేస్తారు. అలాంటిది కాదు. ఇప్పుడు కాలగర్భంలోకి ఆ అవసరం అంతా ఇప్పుడు లేదు. అన్ని టెక్నాలజీ మారింది, వాటర్ అయింది. మనం అందరూ కూడా ఇంట్లో నుంచి ఒక ప్లాస్టిక్ బాటిల్, స్టీల్ బాటిల్ తీసుకొని పోయి తాగుతున్నాం. మనకు దాహారతి అనేది ఇప్పుడు అవకాశం లేదు. ఓన్లీ దాహం తీర్చడానికి కోసమే అది. 18 యాత్ర పోయిన వాళ్ళు ఓహో వీరు చూస్తే 18 యాత్ర పోయిన వారిని చూడగానే వారికి ఒక పాద నమస్కారం చేస్తారు. వారి యొక్క అనుభవం ఏమైనా ఉంటే తెలుసుకొని మన యొక్క ప్రతిగా నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడే మెసేజ్గా ఉంటుందని. ఇప్పుడు దానికి మరి 18 యాత్ర పోయే వాళ్ళు ఏం చేయాలి అండి? ఇప్పుడు ఆ కొబ్బరి చెట్టు అప్పుడు తీసుకెళ్ళేవాళ్ళం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఒక వెండి ప్రతిమనో లేదా ఒక బంగారు ప్రతిమనో కొబ్బరిని తీసి తయారు చేసి మీ ఇరుముడిలో ఇదం ఆజ్యం మమ మండలకాల బ్రహ్మచర్య వ్రతేన శ్రీ హరిహరపుత్ర అభిషేకార్థం ఆజ్యం పూరయామని చెప్పుకుంటూ ఈ 18వ యాత్రకు సంబంధించిన మంత్రం అష్టాదశం మహాసారం శాస్త్రదర్శన కారణం
విదితం శుద్ధం ఉద్గృష్టం సన్నిధానం నమామ్యహం ఊరుజం వాపురం చైవ భైరవధ్వన్న సేవితం విష్ణుమాయాన్వితం శాస్త్రు పరివారం నమామ్యహం చెప్పుకుంటూ ఈ కొబ్బరి చెట్టుని ఆ నెయ్యి ముద్రకాయలో పెట్టి ఆ సంచిలో పెట్టి కానుకగా వేసి తీసుకుపోయి దాని హుండీలో వేయాలి. ఆ యొక్క ప్రతిమను బంగారం వెండి ప్రతిమను దేవాలయ అభివృద్ధికి దేవస్థానం వారు వాడుకుంటారు. శరణమయ్యప్ప. సాంశరణం గురుస్వామి. ఇప్పుడు ఇరుముడు కట్టుకొని శబరిమల పోయి వస్తూనే రిటర్న్ కొంతమంది సాంప్రదాయం చేస్తున్నారంటే ఇరుముడు ఎత్తిన ఎంటికలు అయితే ఏవైతే ఉన్నాయో అవి దేవుల దగ్గరనే తీసేస్తున్నారు. అట్లా తీయొచ్చా లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళాలనా అనేది ఎట్లా? ఇరుముడి కట్టుకొని ఇంటిల్లి పాళి సాగనంపి ఆ యొక్క వనరక్షక దేవతకి కొబ్బరికాయ కొట్టి నేను వచ్చేంత వరకు కాపాడుతుండమ్మా అని చెప్పి నల్లబట్టలో పోయి మీరు బోడి కట్టుకొని ఇష్టం వచ్చినట్టు వచ్చేసి మేము ఇంటికి ముందు వస్తే ఆ వనరక్షక కూడా మిమ్మల్ని గుర్తుపట్టదు. మీకు బోడి ఎవడో బోడి కింద వచ్చాడు, పోరా మా స్వామి వచ్చేంత వరకు నేను ఇంట్లోకి రానేని అంటాడు. అవసరమా? మీరు వెళ్ళింది శబరి యాత్రగా తిరుపతి యాత్రగా? తిరుపతి మొక్కుకుంటానని వెళ్ళారా, శబరిమల మొక్కు కోసం వెళ్ళారా? శబరిమల మొక్కు కోసం వెళ్ళినా. తిరుపతి మొక్కు కోసం కాదు కదా. కాదు. ఇంట్లో అమ్మ నాన్నతో వెళ్ళండి, వచ్చి ఇరుముడి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఆ దీపం ఎక్కడ వెలిగించారో ఆ దీపాన్ని చూసి ఆ రోజు దీక్షలో ఉండి ఆ ఇరుముడిలో ఉన్నటువంటి బియ్యాన్ని వండి చక్కెర పొంగలి చేసి అందరికీ పంచి మాల ఇప్పి ఆ రోజు దీక్షలో ఎలా ఉన్నారో బ్రహ్మచర్యంతో ఉండాలి. మాల ఇప్పింది కదా లేదు, ఆ నెక్స్ట్ డేనే పోయి కుటుంబంతో సహా పోయి దీక్ష తిరుపతికో ఇంకో చోటకో వెళ్ళి దీక్ష ఇప్పాలి. శరణమయ్యప్ప. సాంశను స్వామి ఇంద్రానగర్ రాజు నాయక్ 17వ సారి మాల 17. ఈ మధ్యకాలంలో అంతకుముందు స్టార్టింగ్ నుంచి మనకు యథావిధిగా బరాబర్ మేము మా గురుస్వామి ఎట్లా నేర్పారో అట్లా వెళ్తున్నాం వస్తున్నాము. ఈ మధ్యకాలంలో మధ్యలో వచ్చిన స్వాములు ఇప్పుడు ఇరుముడి కట్టుకొని మనం శబరిమల వెళ్తాం కదా స్వామి, ఇక్కడ మల్లికాపురం మంజుమా దగ్గర పోయి ఒక జాకెట్ ముక్క వేస్తారు ఇక్కడ స్వాములు. ఇక్కడ మనం ఇరుముడి కట్టేటప్పుడు ఇక్కడ ఉన్న స్వాములు జాకెట్ ముక్కలు వేస్తారు. ఆ జాకెట్ ముక్కలు మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాం, మనం ఎవరు ఇస్తారో వాళ్ళకి ఇస్తాం. వాళ్ళకి ఇవ్వకుండా ఇంట్లో అమ్మకు వాళ్ళకి ఇచ్చేయాలి, వాళ్ళకి ఇవ్వద్దని కొంతమంది స్వాములు చెప్పారు స్వామి. ప్రసాదం అది ఎవరికైనా ఇచ్చుకోండి, ఓకే, వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఎంత రూల్ లేదు, అలా ఏం రూల్ లేదు, అది మీ ఇష్టం. ప్రసాదం ఎవరికైనా ఇవ్వండి, వాళ్ళకి రాసి ఉంది రావాలని వచ్చేసింది అంతే. మనకు కన్యాస్వామి నుంచి కత్తిస్వామి వరకు శబరియాత్ర చేసేటప్పుడు టైంకి గురుస్వామి లేకపోతే ఇరుముడి దింపాలంటే ఇటు అటు చూస్తూ ఉంటారు, కొంచెం కన్ఫ్యూజ్లో ఉంటారు. ఇరుముడి ఏ స్వామి వరకు దింపాలి, ఏ స్వామి వరకు ఎత్తాలి అడుగున్న అయ్యప్ప అందరిలోను అయ్యప్ప నీలో నాలో అయ్యప్ప నిర్మలమైన అయ్యప్ప. కన్యస్వామి దింపాలా గురుస్వామి దింపాలా అనే ఒక కాంట్రవర్సీ కాదు. ఈ కన్యస్వామిగా ఉన్నవాడు మాల ఇప్పుడు ఆ పిల్లోడికి ఇరుముడి దింప దమ్మని కింద పెడతాడు, ఆ నైట్ ఇంకా విరిగిపోతుంది. అందుకే గురుస్వామి అయితే జాగ్రత్తగా దింపుతాడని అంతే. మనం నడిచిపోతుండగా ఎవరో ఒక కాషాయం టవల్ వేసుకుని ఉంటారు కదా, అయ్యా స్వామి దింపని అంటే బాంచనంటే దింపుతారు. కాబట్టి అది ఒక విషయమే కాదు, కన్యస్వామి దింపకూడదని రూల్ కాదు. దింపితే ఆ నైట్ ఇంకా ఎరగొట్టేస్తాడు లేదా అందులో వస్తువులు ఇరిగిపోతాయని ఒక జాగ్రత్త కోసమే కానీ అందుకని విచ్చలవిడిగా ఉండమని చెప్పి కాదు. శరణమయ్యప్ప. జనరేషన్ వైజ్గా మాలలు వేసుకుంటున్నారు, నువ్వు కూడా వేసుకోవాలి అని ఫోర్స్ చేసే పేరెంట్స్కి, అంటే ఆ వేసుకునే స్వామికి ఇష్టం ఉంటే అది వేరే రకం, ఫోర్స్ చేసే పేరెంట్స్కి మీరు చెప్పే సమాధానం? ఇది మంచి ప్రశ్న అండి. ఎవరు ఫోర్స్ చేయట్లేదండి, అది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. ఈ అయ్యప్ప దీక్ష స్వచ్ఛందంగా తీసుకుంటున్నారు అందరూ, డిసిప్లిన్. ఎందుకు మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా అంటే మెయిన్ ఆ డిసిప్లిన్ వస్తుందనే పేరెంట్స్ ఫోర్స్. వీడు మాల వేసుకుంటే డిసిప్లిన్ అవుతాడు, ఈ 40 రోజులు బాగుంటాడు మిగతా రోజులు బాగుంటాడని. అయ్యప్పకు ఇది ఒక వేషం ఈ మధ్య పడిందండి. నో, ఈ 40 రోజులు వీడు మధుమాంసాలు తీసుకోడు, ఈ 40 రోజులు కరెక్ట్గా ఉంటాడు, మళ్ళీ కనీసం 40 రోజులైనా మాల వేసుకోండి. నో, అది అయ్యప్ప దీక్షకు ఆబోధించకండి, రాంగ్ వే. ఎవ్వరూ ఫోర్స్ చేయట్లేదు, స్వచ్ఛందంగానే దీక్ష తీసుకుంటున్నామండి. ఒక చిన్న ఉదాహరణకే తీసుకున్నాం, ఒక చిన్న ఉదాహరణ. నాకు ఈ సంవత్సరం విదేశాల్లో ఉన్న మా అబ్బాయికి పాప పుట్టింది, నవంబర్ 1వ తారీఖున పుట్టింది. మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నాము. అయ్యో అందరూ అప్పటికి అక్టోబర్లో అందరూ మాల వేసుకుంటే, ఎప్పుడు అందరూ దీపావళికి ముందు మాల వేసుకోకుండా ఒకళ్ళిద్దరు మాల వేసుకునే చూసేవాళ్ళు. గురుసా మీరు ఎప్పుడు మాల వేసుకుంటారు, గురుసా మీరు ఎప్పుడు మాల వేసుకుంటారు, అదేదో తప్పు చేసిన ఒక ఫీల్, ఏదో మిస్ అయిపోతున్నాం అనే ఒక ఫీల్. సరే పాప పుట్టడం పురుడైపోయింది, నేను కూడా మాల వేసుకోకనే అబ్బా నేను సాధించేశాను, ఈ సంవత్సరం నేను కూడా ఐఆమ్ ఇన్. కన్యస్వామిగా వెళ్తారండి శబరిమలకి, వాడు అన్ని రకాల నరకం చూస్తారండి. కొంత ఓవర్ యాక్షన్ చేసే స్వాములు ఉన్నారు, డిసిప్లిన్గా ఉన్న స్వాములు ఉన్నారు. వాడు రియల్గా ఆ వనయాత్ర చేయాలి. ఇప్పుడంతా ఎవరు వనయాత్ర అనేది మర్చిపోయారు, ఏదో పోవాలి
టికెట్ యాత్ర పోతున్నారు, గూగుల్ యాత్ర పోతున్నారు, టికెట్ యాత్ర పోతున్నారు. ఒరిజినల్ శబరి యాత్ర పోవట్లేదు. ఆ ఒరిజినల్ శబరి యాత్రకు పోయేవాడికి తెలుస్తుంది ఆ కరిమల ఏట్రం ఏంటి, ఆ అలుదా నది ఏంటి, ఆ పంబా నది ఏంటి, ఆ క్యూలో నిలబడడం ఏంటి, ఇవన్నీ ఉంటుంది. అబ్బా మళ్ళీ ఏం చేస్తారంటే గురుస్వామి చెప్తారండి, పెద్దపాదం వెళ్ళగానే నాయన నేను వృద్ధులుగా ఉన్నవాళ్ళు, కొంతమంది కష్టంగా ఉన్నవాళ్ళు, నడవలేని వాళ్ళందరూ నేను తీసుకుని వస్తాను, నువ్వు కొంచెం నిదానంగా వెళ్ళయ్యా అని చెప్పగానే ఈ కన్యస్వామి ఇంకొక 2-3 బ్యాచ్ చేస్తారు. 5 ఒక బ్యాచ్, 5 ఒక బ్యాచ్, వాళ్ళకి ఒక స్లోగన్ ఇస్తారు, ఏదో ఒక స్లోగన్ గుర్తు కోసం. ఆ ఘోర కికారణ్యంలో రాత్రిపూట ఎక్కువ నడుస్తారు, పగలు నడవరు. ఆ సౌండ్ ఇస్తే రీసౌండ్తో ఓహో మన స్వామి అక్కడ ఉన్నాడు, మా గురుగారు మాకు శరణమయ్యభూ అని అనగానే ఓహో సోంచో చంద్రమౌళి గురుస్వామి గారి టీం వీళ్ళు, వాళ్ళు అక్కడ ఆగిపోతారు. మన టీం ముందు వస్తున్నారు, వెనక వస్తున్నారు, అందరూ కలిసికట్టుగా వెళ్ళాలి అనేది. అది భయంకరమైన కీకారణ్యం అండి. అది వాస్తవానికి తెలిస్తే అది వెళ్ళిన వాళ్ళకే అనుభూతి ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఆ కన్యస్వామి ఏం చేస్తారంటే కొంచెం ఉత్సాహంగా ఉంటాడు, నడక ఉంటుంది కదా, ఇరుముడి ఇలా పెట్టేసుకొని టవల్ ఇలా కట్టేసుకొని నడుస్తూ ఉంటాడు. ఒక్కొక్కటి కొంతమంది ఇంకొక ప్రాంతంలో ఉన్నటువంటి స్వాములందరూ వాళ్ళు సోంపాదం వాళ్ళు ఉరుకుతారు. ఆ ఇరుముడి కట్టుకొని 8 గంటల్లో నేను శబరిమలకి పోయినా, 9 గంటల శబరిమలకి పోయినా ఏముండదు. అక్కడ పోయి సరంగతి నుంచి 48 అవర్స్ క్యూలో నిలబడతాడు. వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళగానే గురుస్వామి చెప్పింది మర్చిపోయాడు. ఓహో ఇలా వెళ్తే బాగుంటుందేమో ఈ స్వామి పాదం చెప్పుకొని వీడు కూడా సోంపాదం పరిగెడతాడు. ఎందుకు పరిగెడతాడు, రమ్మ పరిగెడుతూ కాళ్ళు పోతే ఎక్కడ వాడు పెరిగానమాట నాగడు పంబలో స్నానం చేస్తాడో చేయడో తెలీదు, వెళ్ళిపోతాడు, పైకి వెళ్ళిపోతాడు. అంతా అయిపోయిన తర్వాత వీడు పోతే వీడు మనుషులు ఎవరు లేరు, వీడు స్లోగన్ మర్చిపోయాడు, వాళ్ళ గురుస్వామి ఎక్కడ పోయాడు ఏం తెలియదు. వీడికి ఏమంటే ఇప్పుడు ఎవరు ఇతనికి వెళ్ళనంటే గురుస్వామి, నన్ను వదిలేశాడు గురుస్వామి, కానీ వీడు వదిలేశాడు గురుస్వామి అనేది లేదు. అక్కడ వీడు గురుస్వామిని వదిలేశాడు వీడు. సరే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పోయి క్యూలో నిలబడుకొని 48 అవర్స్ ఉంటుంది, మనిషి చేతిలో డబ్బులు ఉంటుంది, మనుషుల దగ్గర ఆకలి అవుతుంది, ఇది అవుతుంది, ఇదేంద్రో నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా వ్యాపారం ఇవన్నీ వదిలేసి నేను ఇక్కడ వచ్చి పడడు, ఈ దీక్ష ఎందరో నాయనో ఈ జన్మకు ఈ శబరిమల పక్క రావద్దు అన్ని దర్శనం అంతా చేసుకొని వాడు పోయి అక్కడ దేవుణ్ణి ఇలా మొక్కుతామనే లోపు అక్కడ లాగి అవతల పడేస్తారు పోలీసులు. అరే మా ఆవిడ ఎన్నో కోరికలు చెప్పింది, నేను ఒకటి కూడా అడగలేకపోయానే. అలా 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 అలిచి అలా వస్తాడు. వచ్చి కిందికి రాగానే ఎవరో ఒకళ్ళు భోజనం పెడతారు ఆకలికి. అక్కడ అన్నదాన ప్రభు కదా ఆయన భోజనం పెట్టేశాడు. ఆ తిని వీడు ఆలస్యపోయి నిద్రపోతాడండి. నిద్రపోయిన తర్వాత వాడికి ఎనర్జీ వచ్చేస్తుంది, మళ్ళీ సూపర్ మ్యాన్ లాగా తయారవుతాడు. రైట్, అప్పుడు వీడు గుర్తుకొస్తాడు నా బ్యాచ్ అక్కడ, గురుస్వామి అక్కడ మైక్ ఎత్తుకోవడం, గురుస్వామి నన్ను వదిలేసావా అని వాడు మైక్లో అరుస్తాడు. మనం చెప్పిన మాట వినకుండా మనం గురుస్వామిని బ్లేమ్ చేయడం. తుల్య నిందార్ స్థితిర్మౌని, ఎవడైతే గురు నింద చేస్తాడో వాడికి పుట్టగతులు దొరకని తెలియదు, గురుస్వామిని ఇచ్చేస్తుంటాడు. అందుకే మంచి గురువుని ఎంచుకొని శబరి యాత్ర చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది. ఆ కన్యస్వామికి పోయినోడికి జీవితంలో మాల వేసుకోకూడదు అనుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయిపోయింది, వచ్చేసాడు, కానీ ఆ అనుభూతి ఉంటుంది సార్. 40 రోజుల దీక్ష ఉన్నది, ఇరుముడి కట్టుకున్నది, లేకపోతే గురుస్వాములతో స్వాములతో అంతా తిరిగింది, భజన పడింది, ఆ డిసిప్లిన్ ఏదో కొంత ఓవర్కాల్ ఉంటుంది లోపల. ఆ స్వామిని చూడగానే లాస్ట్ ఇయర్ నేను కన్యస్వామిని భలే ఉండే, ఈ స్వామి నేను ఈసారి దీక్ష తీసుకుంటున్నావా స్వామి, నేను ఈసారి దీక్ష తీసుకోవట్లేదు స్వామి. ఇంకొక 10 మంది మాల వేసుకోగానే ఏం స్వామి పోయినసారి నువ్వు కన్యస్వామి ఇంకా నువ్వు మాల వేసుకోలేదా, ఏమో నేను ఇంకా అనుకోలేదు స్వామి. ఇంకొక వాళ్ళ బ్యాచ్లో ఇంకో 20-30 మంది వేసుకుంటారా, ఏం స్వామి నువ్వు కన్యస్వామి 18 సార్లు పోతున్నారు, మీ గురుస్వామి అయితే 18 సార్లు పోయావు, నువ్వు ఇంకా వేసుకోలేదా. వీడికి ఒక ఫీలింగ్, నేను ఏదో తప్పు చేసేసాను, ధన బట్టలు అది ఎక్కడ ఇదెక్కడ ఆడుకుంటే మాల వేసుకున్న తర్వాత అమ్మ నేను కూడా అరే పోయినసారి శబరిమలకి వెళ్ళకూడదు అనుకున్నా కదా. అలా అనుకున్న వాళ్ళే ఇలాంటి గురుస్వాములు. 18, 26, 36, 50 నా జీవం ఉన్నంత కాలం నా ఎదలో పలికెను అయ్యప్ప నామం, హరిహర సుతుడే నా ఎదలో పీఠం వేసెను చిరకాలం. అది అయ్యప్ప దీక్ష. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అయ్యప్ప దీక్ష అంటేనే అంతే, శరణమయ్యప్ప. స్వామి కొంతమంది మాల మనం శబరిమల పోయి వస్తుంటే కొంతమంది మాల తీసేసి ఆ వేసుకున్న మాల చెట్లకి వేసేసి వెళ్తున్నారు, అది ఎట్లా వేయవచ్చా? ఒక బంగారు గొలుసు చేసుకోండి, రుద్రాక్ష మాల వేసుకునేటప్పుడు దాన్ని బంగారం తల్లియండి, చెట్లు వేసి వచ్చేయండి, నేను వచ్చి తీసేసుకుంటాను. అలా వేస్తున్నారు కొంతమంది. నేను అడిగింది అంతే. బంగారం అయితే వేసేస్తారా? వేయరు. ఎందుకని
బంగారం కాబట్టి. బంగారం కాబట్టి వేయరు, అది పనికిరాని మాల కాబట్టి వేసేస్తారా? 41 రోజులు మీరు దీక్ష ఉన్నటువంటి ఆ నామస్మరణ శరణఘోష చెప్పింది మేమంతా నా కన్యస్వామి దగ్గర నుంచి ఉన్నటువంటి మాలలో ఒక భాగం. ఎందుకని వేసుకున్నాం? ఆ మాలలోనే ఆ సర్వస్వం ఉంటుంది. కళ్ళకెత్తుకుంటాం. ఒక స్త్రీ ఎలా మాంగళ్యాన్ని ఎలా అద్దుకుంటుందో ఈ మాలకు అంత పవర్. ఈ 40 రోజులు ఆరతిస్తారు, బొట్టు పెడతారు, నల్ల బొట్టు, ఎర్ర బొట్టు, ఆరతి అన్నిచ్చి లాస్ట్లో తులసికి వేసేస్తారా? మాల వేసుకున్న మాలను చక్కగా ఇంటికి రాగానే దాన్ని భద్రపరిచి కడిగి భద్రపరిచి డబ్బాలో వేసి నెక్స్ట్ ఇయర్ మాల వేసుకోవడానికి ఒక వారం ముందే దాన్ని తీసి దాంట్లో ఏమైనా పూసలు తెగిందా, ఆ మాల ఏమైనా తెగిందా ఆచార్య గారి దగ్గర ఇచ్చి దాన్ని రాగితోనో వెండితోనో అల్లించి మళ్ళీ శుభ్రపరిచి అందులో ఏదైనా ఒక పూస ఏమైనా డ్యామేజ్ ఉంటే దాన్ని కొత్తది యాడ్ ఆన్ చేసుకొని 18 సంవత్సరాలు వేసుకొని చూడండి. కరెక్ట్ స్వామి, చాలా బాగుంటుంది. గురువారు స్వామి శరణం. స్వామి మన మండల దీక్ష పూర్తయిన తర్వాత గురువారు మనకి ఇరుముడి కడతారు కదా, ఇరుముడి అన్న ముద్ర టెంకాయ మనం కొబ్బరికాయనే తీసుకుంటాం. కొబ్బరికాయని ఎందుకు తీసుకోవాలి? అందులో నెయ్యి పోస్తాం. సూపర్. ఆ నెయ్యి ఎందుకు పోయాలి? ఇంకోటి ఇరుముడి కట్టేటప్పుడు మాతలను బంధువులు అందరినీ పిలుస్తాం. చాలామంది బియ్యం వేస్తారు. తర్వాత బంధువులు అత్త మామ ఎవరు మేము కూడా ముద్ర టెంకాయ ఇస్తామంటే అంటే కొన్ని ప్రాంతాలలో అని వాళ్ళ తమ్ముడు బామ్మర్దని చెప్పేసి స్వామి గురుస్వామి మా స్వామి కూడా ముద్ర టెంకాయ ఇస్తారు. అట్లా ఇస్తున్నారు చాలా ప్రాంతాలలో. అది కరెక్టేనా? మళ్ళీ ముద్ర టెంకాయ కొబ్బరికాయ ఎందుకు తీసుకోవాలి? ఈ ఇరుముడి కొబ్బరికాయనే ఎందుకు వాడాలి? ఫస్ట్ ప్రశ్న. దేహో దేవాలయ ప్రోక్తో, ఇది దేహం. ఈ దేహంలో ఉన్నటువంటి ఆ జుట్టు ఉంటుంది చూసారా పైన, ఆ గర్గర్గా ఉన్నదాన్ని, దానిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నేను నేల మీద వేసి రాకేసి దాన్ని శుభ్రం చేస్తున్నాను. మొదటి పాఠం. ఇప్పుడంతా గ్రైండ్ వేసి గురుస్వామి మాలంటే ఎక్కడో షాప్లో కొనుక్కొచ్చి పెట్టడం కాదు. ఒక గురుస్వామి వాళ్ళ శిష్యుడికి 6 కొబ్బరికాయలు వేసి నేల మీద రాకి ఆ ఇరుముడి కట్టినప్పుడు దాని పవర్ ఏందో తెలుస్తుంది. అలా చేయాలి. ట్రెండే పోయింది. ఓకే, ఆ కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయ ఎందుకంటే దేవాలయం లాంటి ఒక శరీరం అనమాట. ఈ శరీరంలో ఆత్మ అనే ఒక నెయ్యిని నింపుతున్నాం. నింపిన తర్వాత శబరిమలకి వెళ్ళిన తర్వాత ఆ ఆత్మను పడగొట్టి అందులో ఉన్న నెయ్యిని పరమాత్మకు అభిషేకం చేస్తున్నాం. అప్పుడు ఈ యొక్క దేహం ఏమైంది? చనిపోయింది. దీన్ని ఏం చేయాలి? కాష్టమి చేయాలి. అందుకే అగ్నిగుండంలో తీసుకుపోయి కొబ్బరికాయని వేయాలి. ఇది కొబ్బరికాయ అంటే. మరి నేను ఇరుముడి కట్టుకుండగా నా బంధువులందరూ నెయ్యి వేయచ్చా? ఇది మంచి ప్రశ్న ఇది కదా. ఇదం నెయ్యి, ఇదం ఆజ్యం నెయ్యి మమ మండలకాల, నా యొక్క మండలకాల బ్రహ్మచర్య దీక్షతో మాత్రమే నేను నింపుతున్నాను. మా ఆవిడ నేను నింపుతుంది, మా అన్న నింపుతాడు, వాళ్ళు మొక్కున్నారు, వాళ్ళు కూడా దీక్ష తీసుకొని నిక్కాలి. ఎవరైనా వేయాలనుకుంటే ఆ స్వామి భుజాన్ని తాకి ఈయన నెయ్యి వేస్తుండగా వారి కోసం మొక్కి స్వామి వీరు ప్రార్థన ఉండదు. ఒక ముద్రకాయ వేయాలి, కానీ అదే ఆత్మ దేహం దేవాలయం ఒక కొబ్బరికాయ నింపాలి. ఒక కొబ్బరికాయ శబరిమలకి తీసుకెళ్ళాలి. ఎవరు మొక్కున్నారంటే అదంతా డ్రామాటికల్, ఎంకరేజ్ చేయకూడదు. శరణమయ్యప్ప. ఇప్పుడు మాలేసుకున్న ప్రతి స్వామి కనీసం ఒక 5 పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకున్న తర్వాత అయ్యప్ప ఇరుముడి కట్టుకొని శబరియాత్ర చేయాలంటారు. అది ఎంతవరకు కరెక్టు? డైరెక్ట్ పోవచ్చా? ఈ పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకొని పోతే మంచిదా? నేను ఒక సర్జన్ డాక్టర్ని. ఒక పూట కూడా నాకు టైం దొరకదు. నేను 5 క్షేత్రాలు చూడాలంటే 5 ఆపరేషన్ ఆగిపోతుంది, 5 ప్రాణాలు ఆగిపోతుంది. నేను చేయాలా చేయకూడదా? అలా రూల్స్ ఏం లేదు. మన ఇష్టం మన ఇష్టం అంతే. అంతేకాని మన ఇష్టాన్ని దాని ఏమంటారు రూల్స్గా లేదు, మన ఇష్టం. శరణమయ్యప్ప. స్వామి అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత దీక్షలో మాల ఉక్కు కానీ మన లాకెట్ ఉంది కదా స్వామి బిల్ల, దానిలో ఉక్కు కానీ ఏమైనా ఇరిగిపోయిన తర్వాత మనకి ఏమైనా ప్రాబ్లం? అపార్థమైపోతుందండి. టెక్నికల్ సార్ అది. వాడు ఎవడో ఒకడు తయారు చేశాడు, అది టెక్నికల్గా తయారైంది. అది దానికి మీరు గ్యారంటీ కాదు. కరోనా వచ్చినాక మీకు నాకే గ్యారంటీ లేదా? మాలకు గ్యారంటీ ఉంటుందా? అది టెక్నికల్గా అయ్యింది, అయిపోయింది. శరణమయ్యప్ప. గురుగారు, అస్సలు ఇప్పటి వరకు చాలా వరకు ప్రశ్నలు వచ్చాయి. మా జ్ఞానానికి అందని ప్రశ్నలు ఏమైనా ఉంటే మీ ద్వారా అక్కడ సుమన్ టీవీ ముందు కూర్చొని తెలుసుకోవాలనుకున్న వాళ్ళ సమాధానాలు ఏమైనా ఉంటే, అస్సలు చేయకూడనివి చేయాల్సిన పనులు, ముఖ్యంగా దీక్ష తీసుకున్నప్పుడు కొన్ని వాల్యుబుల్ మాటలు, కొన్ని వాల్యుబుల్ హిస్టరీస్, దానికి వెనకాల స్టోరీ అర్థం పరమార్థం మీరు చెప్తుంటూ వస్తే అసలు టోటల్ పర్సెప్షనే మారిపోతుంది. ఒకలాగా అనుకున్న వాళ్ళని ఇంకొకలాగా తీసుకొచ్చి కూర్చోబెట్టారు మీరు సమాధానం అట్లా. సో అలాంటివి ఏమైనా మేము ఈ అయ్యప్ప మాల అనేది వచ్చేసి ఈ యొక్క సమాజానికి ఒక నిఘండు అయిపోయిందండి. ఇది వీఆర్ జస్ట్ రిఫ్రెషింగ్ ద బటన్.
ఒక సిస్టంలో రైట్ క్లిక్ చేస్తే రిఫ్రెష్ బటన్ వస్తుంది. అవును కదా, నాకు కూడా తెలుసు కదా, ఇది ఈ గురుస్వామి దగ్గర తెలుసుకున్నాం కదా. అంతేకాని మీకు కూడా అన్నీ తెలుసు, ఎవరికి ఇక్కడ తెలియదు కాదు, జస్ట్ రిఫ్రెష్ మాత్రమే నేను చేస్తున్నాను. ఈ అయ్యప్ప అనేది ఒక నిఘండు అండి, సమాజానికి ఒక నానుడి. వాస్తవానికి చెప్తే ఒక జాతర అండి ఇది. 60 రోజులు వచ్చేసిందంటే ఎక్కడ లేని ఒక పండగ వాతావరణం. అది అక్కడ ఏం చెప్పండి, పేద లేదు రాజు లేదు ఎందు లేని అద్భుతం అంతులేని ఆనందమే అయ్యప్ప దర్శనం. ఇక్కడ పేద లేదు రాజు లేదు, ఇక్కడ ఒక పెద్ద విఐపి ఉన్నారనుకుందాం, వారి పక్కన వారి కార్ డ్రైవర్ కూడా మాలేసుకున్నారనుకున్నాం. సమబంతి భోజనం చేసే ఏకైక దీక్ష ఏదైనా ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఇదే. అదే వాడు దీక్షలు లేనప్పుడు డ్రైవర్ అక్కడ నిలబడుకుని, సార్ నీ బాంఛనం నిలబడాలి అక్కడ బయట, బికాస్ ఈజ్ టేకింగ్ శాలరీ ఫ్రమ్ హిమ్. బట్ ఇన్ ద కాన్సెప్ట్ అయ్యప్పకి వచ్చినప్పటికీ అతను అయ్యప్ప. ఎక్కడ అందుకేనా కదా, ఎక్కడ చూసినా నువ్వే అయ్యప్ప అని ఎందుకంటున్నావు, అందులోనే అయ్యప్ప, ఆయనలోనే అయ్యప్ప, నాలోనే అయ్యప్ప, నీలోనే అయ్యప్ప, ఎక్కడ చూసినా అయ్యప్ప. ఈ అయ్యప్ప అని పలికే ఇప్పుడు ఎక్స్జెడ్ మీ పేరేమన్నారు, కీర్తి స్వామి అన్నాం మేము. కీర్తి స్వామి కాదు కదా మీరు, యువర్ కీర్తి కదా. హౌ ఇట్స్ కమ్, దట్ ఈస్ అయ్యప్ప దీక్ష. ఈ కీర్తి స్వామి అయ్యారు ఇప్పుడు మేము పులకరిస్తే, ఓ కీర్తి స్వామి, మీకు అది ఎంబ్రాసింగ్గా ఉండొచ్చు లేదా గౌరవంగా అనిపించవచ్చు. ఇది రెండు మీరు తీసుకునే ఒక విధానాన్ని బట్టి ఉంటుంది. ఈ యొక్క అయ్యప్ప దీక్షలో ఎలా ఉంటుందంటే తెలియకుండానే ఒక డిసిప్లిన్, దారిలో పోయే దానయ్య కూడా అయ్యప్పలను చూడగానే ఒక భక్తి. ఒక మన భారతదేశంలో ఒక 140 కోట్ల మంది ఉన్నారండి, దేశ విదేశాల్లోనూ భక్తులు ఉన్నారు. మా అబ్బాయి కూడా విదేశాల్లో ఒక అయ్యప్ప స్వామి దేవాలయంలోనే అర్చకుడు, అక్కడ కూడా వందల మంది. మనం ఇప్పుడు చేసే దీక్ష కంటే కూడా ఇంకా సుపీరియర్ దీక్ష అండి. అక్కడ మోకాళ్ళ లోతు వరకు మంచు ఉన్నటువంటి ప్రాంతంలో 2 పూట్ల స్నానం చేసి పూజలు చేసి అదే దీక్ష ఉన్నారు. వాళ్ళకి ఎవరు చెప్పలేదుగా, వాళ్ళు అలాగే ఉన్నారు, మనం అలాగే ఉన్నాం. దీక్ష ఎక్కడికి పోయినా ఒకటే స్టాండర్డ్, 1+1 2 ఎక్కడైనా, అది మారదు. అలాంటి దీక్షను ఒక దసరా నుంచి మొదలు పెడితే, అంటే దీంట్లో 2 పర్సెప్షన్ ఉందండి. తెలంగాణకు ఆంధ్రాకు ఉన్నటువంటి ఇదేమంటే, దసరాకు ముందు ఆంధ్ర సైడ్లో అందరూ మాలలు వేసేసుకుంటారు, నవంబర్లో వెళ్ళొచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పాడి పంటల్ని ఎక్కువ చేస్తున్నటువంటి వాళ్ళు, ఆ పంటల కోసం వెంటనే పోయి వచ్చేస్తారు. మన తెలంగాణ ప్రాంతాల్లో ఇక్కడ హైదరాబాద్లో మనం ఉంటున్నాం కాబట్టి మనమంతా కూడాను కార్తీక మాసం నుంచి దీక్ష తీసుకుంటాం మకర సంక్రాంతి వరకు. అంటే ఈ యొక్క అయ్యప్ప దీక్ష ఆల్మోస్ట్ 4 నెలలు. ఉభయ తెలుగు మాట్లాడే ప్రతి భక్తుల్లోనూ 4 నెలల సేపు, అంటే ఒక 120 రోజులు ఈ యొక్క వైభవం. ఈ యొక్క అయ్యప్ప దీక్ష అలా ఆసేతు హిమాచలం ఎప్పుడైతే చేయాలనుకుంటున్నారో ఆ ఇంటిలిపాలి కొన్ని కోట్ల మంది స్వామివారి యొక్క దాసులుగా అయ్యారు. మరి అయ్యప్ప అంటే ఉన్నారా, ఇలాంటి ఒక దేవుడు ఉన్నాడా, ఈ అయ్యప్ప ఎక్కడి నుంచి వచ్చాడు అని ఒక చిన్న మీమాంసకపోతే షార్ట్ అండ్ స్వీట్గా ఒక 5 మినిట్స్లో దీన్ని తెలుసుకుంటాం. అయ్యప్ప లేరు, అందరూ షాక్ కదా, అయ్యప్ప లేరా. అయ్యప్ప అనే స్వామి కాదు, అయ్యప్ప అనేది ఒక నిక్ నేమ్. అయ్యకు అప్పకు పుట్టాడు కాబట్టి అయ్యప్ప, కానీ ఈయన ధర్మశాస్త్ర. భీష్ముల వారు అంబు సైనం మీద ఉండగా ఆ యొక్క పడుకొని ఉన్నారట. విష్ణు సహస్రనామంలో 22వ శ్లోకంలో ఆయన చెప్తున్నారు, అజో దుర్మర్షణ శాస్త్ర విశ్రుదాత్మ సురారిహ. ధర్మాన్ని శాసించడానికి కలిలో ధర్మశాస్త్రగా అవతరించబోతున్నాడు. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, వాడికి ఒక పేరు పెట్టి ఉంటాం మనం, ఆ పేరుతో పిలవం. ఒక్కొక్కసారి మనం ఏం పిలుస్తాం, చంటి, నాని, డిక్కి, డోలి అన్ని ఏమేమో మన డాల్ అనేదో చెప్పుకుంటూ పప్పి గిప్పి అన్ని రకాల పేర్లతో స్వీట్ నేమ్స్తో మనం పిలుచుకుంటాం. అలాగే అయ్యకు అప్పకు పుట్టాడు కాబట్టి అయ్యప్ప అనేది ఒక నిక్ నేమే, కానీ అయ్యప్ప శాస్త్రం కాదు, శాస్త్రం. ఈ ధర్మశాస్త్ర 18 అవతారాలు తీసి ఆఖరి కలి అవతారంలో మాత్రమే ఆయన బ్రహ్మచారి. గత 17 అవతారాల్లోనూ ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నారు. పూర్ణ, పుష్కల, ప్రభ, శ్రీమదన, శ్రీవర్ణిని అనే 5 దేవియర్లతోనూ, శుభకీర్తి అనే ఒక అమ్మవారిని గాంధర్వ వివాహం చేసుకున్నట్టుగాను, సత్యగన్ అనే ఒక కొడుకుతో కూడా పూర్వ 17 జన్మాల అవతారాలు. ఇప్పుడు ఎలా మహావిష్ణువుకు దశావతారం ఉందో ఆ అవతారాల దృష్టిలో ఎలా ఉంటుందో ఇలా స్వామివారికి కూడా ఇన్ని అవతారాలన్నీ ఉన్నాయి. మరి అవునా కాదు, ఈయన బ్రహ్మచారి కదా, మరి మనం అందరూ శరణఘోష చెప్తాం కదా, అందులో ఏం చెప్తున్నాం, పూర్ణ పుష్కల నాదనే శరణమయ్యప్ప. పూర్ణ పుష్కల నాదుడు అంటే భర్తే కదా.
తర్వాత స్వామివారి పౌడింపు సేవలో ఏమని చెప్తున్నాం? ప్రణయ సత్యకం ప్రాణనాయకం ప్రణదకల్పకం సుప్రభాంచితం ప్రణవమందిరం కీర్తన ప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయ అంటే ప్రణయాదేవి, ఆ ప్రభాదేవి యొక్క కొడుకు సత్యగన్, ప్రణయ సత్యగన్ స్వామివారి కొడుకు. స్వామివారి చరిత్రను మనం ప్రతినిత్యం చెప్పుకుంటున్నాం, కానీ తెలియకుండానే మనం బ్రహ్మచారిగా మనం ఉంటున్నాం. ఈ 18 అవతారాలు ఎక్కడ ఉన్నాయి? దీనికి ఏమైనా ప్రమాణం ఉందా? జరిగిందా? జరగలేదా? ఇవన్నీ అంటే దీని అన్నింటినీ కూడా బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు ఎవిడెన్స్గా ఎన్నో గ్రంథాలు, ఎన్నో రీసెర్చ్ చేసి ఏకైక వ్యక్తి అయ్యప్ప స్వామి వారి యొక్క గ్రంథాలని రీసెర్చ్ చేసి ఒక థీసిస్ రాసి పిహెచ్డి చేసి డాక్టరేట్ పొందిన ఒక వ్యక్తి. విదేశాల్లో ఆయనకి డాక్టరేట్ ఇచ్చారు. దీన్ని అయ్యప్ప స్వామి వారి 18 అవతారాలు అయ్యనారప్ప శాస్త్ర, కాళశాస్త్ర, వీరశాస్త్ర, బాలశాస్త్ర, క్షిప్రుశాస్త్ర, భూశాస్త్ర, ఆకాశ శాస్త్ర, కళ్యాణ వరద శాస్త్ర, జగన్మోహన సుందర శాస్త్ర, అజారూఢ శాస్త్ర, తర్వాత సంతానదాయక గోతృశాస్త్ర, విశ్వశాస్త్ర, యోగశాస్త్ర, కిరాత శాస్త్ర, జ్ఞానశాస్త్ర, అపూర్వ శాస్త్ర, జీవశాస్త్ర అని చెప్పి 18 అవతారాలతో ఆఖరి అవతారంగా ధర్మశాస్త్రగా స్వామివారు శ్రీచక్ర యోగపీఠం మీద అధిష్ఠించి కూర్చొని తన యొక్క పీఠంలో కూర్చున్నారు. మరి ఎందుకు ఆయన ఈ దీక్ష ఎందుకు చేస్తున్నారు? మనమందరం కూడా ఎందుకు దీక్ష తీసుకుంటున్నాం? ఈ అయ్యప్ప ప్రాబల్యం ఎలా అయ్యింది అని అంటే స్వామివారు శ్రీచక్ర యోగపీఠం మీద కూర్చున్నారు. దానికి ఒక కథ ఉందండి, అదొక పెద్ద ఎపిసోడ్గా చేయొచ్చు, ఒక రోజంతా చెప్పచ్చు దాని గురించి. ఈయన మగిషి అనే రాక్షసుని సంహరించి తిరిగి రాజ్యంలోకి రాగానే ఆ పందల రాజా గారు, నాయనా మేము తెలుసో తెలియకో తప్పు చేశాం, ఈ రాజ్యాన్ని పాదాల దగ్గర పెడుతున్నాం, నువ్వు ఈ యొక్క రాజ్యాన్ని ఏలాలరా బాబు అని చెప్తే, లేదండి నా యొక్క ఆభరణాలన్నింటినీ నేను మీకు ఇస్తాను, నేను ఒక బాణం వేస్తాను, అది ఎక్కడ పడుతుందో అక్కడంతా నాకు దేవాలయం కట్టండి అని చెప్పగానే అచ్చన్ కోవిల్, ఆర్యన్గావు, కుళత్తుపడై, ఎరిమేళి, శబరిమల అని 5 చోట్ల పడుతుంది. 4 చోట్ల కూడా కిందనే ఉంటుంది దేవాలయం, అక్కడ ప్రతిష్ఠ చేసేస్తారు. శబరిమలలో మాత్రం పరశురాముడు వారు వేదఘోషాలతో ఉండి ఆ వాద్యమృదంగాలతో తీసుకుని శబరిమలకి వెళితే అది ఎత్తైన పీఠంలో ఉండేసరికి ఈ మగిషి అనే రాక్షసుని సంహరించిన కృతజ్ఞతాభావంతో ఒక్కొక్క దేవతలు ఒకరిపై ఒకరు మెట్ల ఉండే పనుండి, లోకరక్షక మీ చిట్టి చిన్నారి పాదాన్ని మా పైన మోపి ఆ శ్రీచక్ర యోగపీఠాన్ని అధిష్ఠించండి అని చెప్పి చెప్తున్నారు. మరి ఈయన ఎందుకు బ్రహ్మచర్య దీక్ష తీసుకుంటున్నారు? మరి ఆయన దీక్షను మనమే ఎందుకు తీసుకుంటున్నాం? చాలామందికి బ్రహ్మచర్యం ఎందుకు తీసుకోవచ్చు? వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు రైట్ అండ్ రాయల్గా కూడా వెళ్ళి రావచ్చు కదా, ఇక్కడ ఎందుకు మనం బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నాం? అక్కడే మీమాంస ఉంది. దీనికి ప్రమాణం ఇప్పుడు మీరు అన్నారు అయ్యప్ప ప్రమాణంతో ఉంది ఇవన్నీ. దిస్ నాట్ ఎవరో రాసింది కాదు, దిస్ ఆల్ ఆర్ ఎవిడెన్స్ ప్రూవ్డ్ అనమాట. ప్రమాణం ఎలా వచ్చింది అని అనగానే ఆ స్వామి వారి యొక్క బ్రహ్మచర్య దీక్ష తీసుకుంటున్నారు. స్వామి బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నారు. ఎందుకని బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నారు? అంబేది గౌరీ మదమాశ్రయామి పద్మపితర్మామాదయందామసన్ను లక్ష్మి మదిచింతయంతం శాస్త్రారమిష్టం సకలార్థ సిద్ధయే. నా తల్లి అయినటువంటి, నా తండ్రి అయినటువంటి శివుడు, ఆయన యొక్క భార్య అయినటువంటి గంగా, భవాని, అంబ వీళ్ళందరూ కూడా నా తల్లి సమానులే. అదే సమయంలో మోహిని అవతారంలో ఉండేటువంటి మహావిష్ణువు నాకు తల్లి. నా తల్లి యొక్క మహావిష్ణువు యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవిని వసన్ను లక్ష్మీ మది చింతయంతం శాస్త్రారమిష్టం సకలార్థ, ఆ లక్ష్మీదేవిని నేను ఏ వరుస పెట్టి పిలవాలి? దీన్ని తెలుసుకోవడానికి కోసం నేను బ్రహ్మచర్య దీక్ష ఉండబోతున్నాను అని అన్నారట. మీరు కావాలంటే గమనించండి. ఇప్పుడు ఈ స్వామి 18 అన్నారు, 19 అన్నారు, 17 అన్నారు. వీళ్ళందరూ ఎందుకు మాల వేసుకున్నారు అనంటే, వీళ్ళు కన్యస్వామిగా మాల వేసుకున్నప్పుడు వాళ్ళ స్థితిగతి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ వేసుకోను వాళ్ళ స్థితిగతులు ఇంతింతై, వటుడింతై, దానింతై, నపో విధికిన్ పైనంతై అన్నట్టుగా దినదిన ప్రవర్తమానం ఎదుగుతూనే ఉన్నారు. కానీ ఒక్కళ్ళు కూడా అయ్యప్ప అని నామం పలికిన వాళ్ళు చెడిన చరిత్ర లేదు. ఒకసారి తిరిగి చూడమని వాళ్ళ జీవితాన్ని ఒకసారి ఎవరైనా. అదే ఈ యొక్క అయ్యప్పలో ఉన్న గొప్పతనం. అయ్యప్ప అని పలక గణించలాగా రావాలి, ఆ ఫీల్ రావాలి, ఆ దివ్యమంగళ రూపం అలా కనబడాలి, కనెక్ట్ అవ్వాలి. ఇలా ఎయిర్టెల్, జియో ఎలా ఒక ఫోన్ చేస్తే హలో అని అంటాము, మన పటం మీద కూర్చొని ఉండగానే ఆ స్వామి వారిని చూస్తూ ఉండగా ఆయనలో ఫీల్ అయిపోవాలి, ఫీలింగ్ దట్ ఆ రేడియేషన్ అలా వచ్చేసి అలా అయ్యప్ప కనబడాలి. నాలో వచ్చి కూర్చున్నాడు అయ్యప్ప. ఈ దీక్ష అయ్యప్ప నా శరీరంలో ఎన్ని దుర్గంధాలు ఉంటాయి వాటన్నిటిని కూడా భరించి నాకు నీ పేరుని ఇచ్చి నిన్ను నాలో పిలిపించబడే ఒక గొప్ప
గొప్ప దీక్ష నాకు ఇచ్చావు కదా అని ఆయనతో సరెండర్, సర్వస్వ శరణాగతి అయ్యి ఆయనతో దీక్ష చేయాలట. అలాంటి దీక్ష ఎందుకు తీసుకున్నానంటే వసన్ను లక్ష్మీ మదిచ అని చెప్తూ ఉంటేనే చూసారు ఎంత ఫీలింగ్ అండి, కళ్ళు ఆనందమైనటువంటి బాష్పాలు వస్తాయి. అయ్యప్ప అంత గొప్పవాడు. ఆ అయ్యప్పని ఎలా అంటే పుట్టినందుకు ఒక్కసారైనా శబరిమలకు వెళ్ళాలండి. ఆ పుట్టినందుకు ఒక్కసారైనా వెళ్ళాలి, ఆ యాత్ర చేయాలి, అదే అందులో ఉన్న గొప్పతనం. మరి ఎందుకు ఇది చేయాలంటే ఆ స్వామివారు అన్నట వసందు లక్ష్మి మదిసింతయ్యంతం, ఆ లక్ష్మీ ధ్యాసతోనే స్వామివారు ఉన్నారు కాబట్టి మనం ప్రత్యేకించి లక్ష్మీ పూజ చేయక్కర్లేదురా. ఎవరైతే అయ్యప్ప అంటాడో వాడి ఇంటి ముందర ఐశ్వర్యాన్ని కురిపించేస్తాడు అయ్యప్ప, ఇది సత్యం. కాబట్టి అదే ఈ అయ్యప్పలో ఉన్నటువంటి గొప్పతనం. అలా వేసుకున్న వాళ్ళు సరే ఆయన అక్కడ కూర్చున్నారు, అందరూ కూడా మాల వేసుకున్నారు, శబరి యాత్రకి వెళ్ళారు. ఆయన బ్రహ్మచర్యం ఉంటున్నారు కాబట్టి మనం కూడా బ్రహ్మచర్య దీక్ష ఉండి శబరిమలకి వెళ్తున్నాం. వెళ్ళాం. ఎందుకు ఆయనకి నెయ్యి అభిషేకం చేయాలి? ఇప్పుడు ఆ గురుస్వామి అడిగారు, ఎందుకంటే నెయ్యి ఎందుకు చేస్తారు, కొబ్బరికాయ ఎందుకు పోస్తారు అంటే నెయ్యి ఎందుకు అభిషేకం చేయాలని అడగలేదు. కానీ ఇప్పుడు మనం కల్పించుకొని సుమన్ టీవీ ద్వారా మనకు అందుకు నెయ్యి అభిషేకం చేయడం అంటే స్వామివారు కూర్చోడానికి, మీరు కూడా చాలాసేపు కూర్చొన్నారు కదా, మీరు కూర్చొని ఒక్కసారి లేచి కదిలి చూడండి. మీరు కూర్చున్న స్థలంలో ఒక ఉష్ణం ఉంటుంది, వేడి ఉంటుంది. ఆ పృష్ఠ భాగంలో వేడి, శరీరంలో ఉన్న పృష్ఠ భాగంలో ఒక వేడి. ఎవరైనా చూడండి, మన యొక్క మెడిమ భాగం ఉంటుంది కదా, ఈ మెడిమ భాగం పృష్ఠ భాగానికి ఆనుకొని కూర్చునే ఒక యోగా ఎవరు చేయలేరు. ఎంత పెద్ద యోగా దీక్షుడు అయినా కూడా చేయలేడు. అదే అయ్యప్ప చేస్తున్నటువంటి దీక్ష. ఈ మెడిమ భాగం పృష్ఠ భాగానికి ఆనుకొని కూర్చునే ఒక అద్భుతమైనటువంటి యోగాలోనే స్వామి కూర్చున్నారు. ఆ యొక్క వేడికి ప్రపంచాన్ని దహిస్తుందట. వెంటనే పరశురాముల వారు స్వామి వారి మీద ఆజ్యం పోయండ్రా, శరీరం చల్లబడుతుంది అని అన్నారు. ఎందుకంటే ఆయన యోగ దీక్షలో ఉన్నారు, లేబరు. అప్పుడు మొదలైంది ఈ రోజుకి మనం తీసుకుపోయి స్వామివారికి నెయ్యి అభిషేకం. అక్కడ దరిద్ర చింత ఉండకూడదు, అద్భుతమైనటువంటి ఆవునైపోయాలి. ఎక్కడ దారిలో దొరికింది డాల్డా మిక్సర్లు అంతా కొట్టకూడదు. దానికోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ 40 రోజులు వీడు ఎలా ఉన్నాడా, దీక్ష ఎలా ఉన్నాడు, ఆ నెయ్యిని ఒక్క చుక్క తన శరీరంలో తీసుకోవడానికి ఆయన అక్కడ అనుగ్రహం ఇవ్వడానికి అక్కడ కూర్చోండి. మంచి నెయ్యితో స్వామికి వేయడంలో శరీరంలో ఉష్ణం తగ్గిపోతుంది. ఆ నెయ్యిని మనం తీసుకువచ్చి మనం ఆహారంలోనో లేకపోతే జ్వరం వచ్చి ఇట్లా శరీరంలో రాకుంటే, అందుకే స్వామికి చెప్పారు సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తియే శరణమయ్యప్ప. ఆయన దగ్గర ఒక చుక్క తీసుకుంటే చాలండి. స్వామి అభిషేకం నెయ్యి ఉంటే పెట్టండి స్వామి, స్వామికి పిల్లలకి వారికి జ్వరం తగ్గిపోతుంది, వాడి కడుపు నొప్పి తగ్గిపోతుంది అని చెప్పే ఔషధం. ఏ యాంటీబయాటిక్ పనికిరాదండి దాని ముందర, అభిషేకం నెయ్యి ముందర. అదే అద్భుతం. అలాంటి ఔషధ గుణాలు కూడినటువంటి స్వామి, డిసిప్లిన్ ఉన్నటువంటి స్వామి, అనుగ్రహం ఇచ్చే స్వామి ఈ లోకంలో ఇంకెవరైనా కళలో ఇటువంటి కలియుగంలో ఇలాంటి అద్భుతమైనటువంటి దేవుడు ప్రపంచంలో ఉంటాడా అంటే ఈయనకు మించిన సబ్స్టిట్యూట్ ఎవరైనా ఉన్నారంటే అయ్యప్ప. ఎలాంటి అయ్యప్ప అంటే కంటి నీరు తుడిచేటి హస్తమేది, కలతలన్నీ ప్రోదోలే కరుణ ఏది, మనిషిలో వెలిగే దీపమేది, శబరిమల పైన కొలువున్న రూపమేది అయ్యప్ప. అయ్యప్ప అంటే చాలు. ఆ శబరిమలలో మనల్ని అనుగ్రహించడానికి గోరఖీకారని, మనమేమో పట్టణంలో ఉన్నాం భాగ్యనగరంలో, ఆయన ఒక్కడే అడవిలో ఉన్నాడు కానీ ప్రపంచాన్ని మొత్తం ఏలేస్తున్నాడండి. అయ్యప్ప స్వామి అయ్యప్ప, శరణమయ్యప్ప. స్వామి గురుస్వామి 41 రోజు దీక్షలో గురు శిష్యం ఎట్లా ఉండాలి, శిష్యుడు ఎలా ఉండాలి అనేది, గురువు ఎలా ఉండాలని అడగడం కన్నా శిష్యుడు ఎలా ఉండాలి, నేను అసలైన శిష్యుడాలని. ఏకలవ్యుడికి ఎలా తెలుసా దొరికాడు, ఆయన గురువుతో విద్య నేర్చుకోలేదు. కొట్రా అక్కడ అనగానే వీడు ఇక్కడ నుంచి నేర్చుకొని కొట్టేశాడు. ఆ దగ్గరనే నీకేం కనబడుతుందిరా, నాకు అక్కడ ఇంకొకరిని అడిగితే నాకు చెట్టు కనబడేది, నాకు అది కనబడేది, ఇది నాకు దాని కళ్ళు కనబడేది, కొట్రా అన్నాడు. గురువుని నిందించేవాడికి విద్య రాదు ఒకటి ఫస్ట్. ఆ గురుస్వామి ఇట్లా, ఈ గురుస్వామి ఇట్లా, వారిట్లా, వీరిట్లా, నేను ఎట్లా అని చూస్తే శూన్యమే. ఆ గురుస్వామి దగ్గరికి వెళ్ళి స్వామి ఓ గురుస్వామి, ఆయనే అయ్యా గురుస్వామి, స్వామిని మరవకుమా, గురుస్వామిని మరవకుమా, మాల వేసి నియమాలు తెలిపిన స్వామిని మరవకుమా. ఆ పూజ చేస్తుండగా గురుస్వామి నువ్వు లేకపోతే నేను ఏమన్నా చేయగలనా, ఆయన పాదాలను తీసుకొచ్చి ఆ తొడ మీద పెట్టుకొని ఒత్తండి, ఆయన పాదాలు ఒత్తండి. అయ్యా గురువా గురువా గురువా, నీకు కోటి కోటి దండాలు గురువా, ఇంత అద్భుతమైనటువంటి అయ్యప్పను నాకు చూపించావే, ఈ జన్మకి ఇంకేం కావాలయ్యా అని ఆ గురువు దగ్గర శిష్యుడు ఇలా ఉండాలట. ఇంకా గురువు ఎలా ఉండాలి, ఇది ఒక పెద్ద ప్రశ్న. శిష్యుడి యొక్క పాత్ర ఇదే, జస్ట్ బ్లైండ్గా ఏం చెప్పాడో అది.
గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. సరే, ఈ గురుస్వామిగా ఉన్నవాళ్ళు, స్వామి నేను పెద్దగా చదువుకోలేదండి, కానీ నేను 18 సార్లు పోయాను, నేను 20 సార్లు పోయాను, నాకు సాల్వ్ ఒకప్పుడైదు, నాకు ఎది చేయలేదు. వాళ్ళు కాదు గురువు, వాళ్ళంతా వేష గురువులు. వాళ్ళంతా వేష గురువులు. ఒక గురుస్వామి అనేవాడు హీ ఓన్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, హీ ఓన్ ఎక్స్పెక్ట్. అరటి మన తామరాకు మెట్టు మీద నీళ్లు పడ్డా అంటదు, నూనె పడ్డా అంటదు, దానికి దేని మీద కూడా ఆశాభావం ఉండదు, అది చెప్పడం మాత్రమే పని. ఇప్పుడు కదా మనకి ఏమి లేదండి, ఒక కాలంలో శంకు మోగేది, అని శంకు మోగేది. ఆ శంకు మోగేటప్పుడు నిద్రలేసే వాళ్ళు నిద్రలేస్తారు, నాలాంటి బద్ధకస్తుడు నిద్రపోయేవాడు నిద్రపోతాడు. ఇప్పుడు పట్టణం పెరిగింది, ఆ శంకు అంతా ఉండేది కాదు. పూర్వకాలంలో విలేజ్ల్లో కూడా చూసారంటే శంకు ఊదుతగానే అందరూ లేచి వెళ్ళేవారు. అలా గురువు శంకు ఊదుతున్నాడు. ఆ శంకును ఊది నేర్చుకుంటే బాగుపడతాం, లేకపోతే లేదు. మరి నేర్చుకోవడానికి ఇప్పుడు ఒక పిల్లవాడి గురించి మనం అడిగాం, స్కూల్కి ఎలా వెళ్ళాలని మనం ఎలా చెప్పామో, గురుస్వామికి కూడా ఒక క్వాలిటీస్ ఉంటుంది. దర్ షుడ్ బి ఏ వెరీ బిగ్ క్వాలిటీ. ఒక స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్ ప్రిన్సిపల్కి డిసిప్లిన్ ఉండాలి కదా ఫస్ట్, తర్వాత కదా స్టూడెంట్కి డిసిప్లిన్. గురువు ఈస్ ఏ శిష్యుడు, ప్రిన్సిపల్. గురువు ఈస్ ఏ ప్రిన్సిపల్, ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ అప్రెంటిస్ ఫ్యాకల్టీ కాదు ఆయన, ఈజ్ ఎ గురుస్వామి. స్వామి 6 సార్లు పోతే గురుస్వామి, 5 ఏం గురుస్వామి? గూగుల్ చెప్పేస్తుంది అన్నీ. ఇప్పుడు కొట్టగానే టికెట్ ఉందా, గూగుల్ దర్శనం ఉందా, వర్చువల్ ఉందా, ఇది అంతా ఇప్పుడు గూగుల్ గురువు. ఒరిజినల్ గురువుని వదిలేసాం మనం. ఇంకా కొంతమంది గురుస్వాములు అంతా ఏం చెప్తారంటే, స్వామి శరణ్ వచ్చి చెప్పండి, స్వామి శరణ్ చెప్పు. నిజంగా ఈ గురుస్వామి చెప్పడం చూస్తే అక్కడ శరణ్ వచ్చి ఇక్కడ మర్చిపోయింటాడు ఆయన. వీడు చెప్తూ ఉంటే నేను చెప్పాను, ఆయన గురుస్వామి శరణ్ చెప్పడం మర్చిపోయాడు. రైట్. గురుస్వామి అన్న వాళ్ళకి ద బేసిక్ ప్రిన్సిపల్కి ఉండవలసినటువంటి మినిమం క్వాలిఫికేషన్స్, స్వామివారి 108 శరణఘోష కంఠాపతంగా రావాలి, గణపతి అష్టోత్తరం రావాలి, కుమారస్వామి అష్టోత్తరం రావాలి, అయ్యప్ప స్వామి వారి అష్టోత్తరం రావాలి, 18 నమస్కార శ్లోకం రావాలి, శాస్తా కవచం తెలియాలి, మాలాధారణ మంత్రం రావాలి, మాలా విసర్జన మంత్రం తెలియాలి, ఇరుముడి కట్టే మంత్రం చేయాలి, శబరి యాత్రకు క్షేమంగా తిరిగి తీసుకొచ్చి ఆ యొక్క అనుభవం ఉండాలి, ఎవరు ఏ ప్రశ్న వేసినా అహంకారం లేకుండా సమాధానం చెప్పగలిగే దమ్ము ఉండాలి. నేను సీనియర్ని 30 సార్లు పోయినా నాకు ఇవన్నీ తెలీదు, చదువుకోలేదంటే నువ్వు సీనియర్ స్వామి, అంతేగాని గురుస్వామి కాదు. గురుస్వామి అంటే క్వాలిటీ ప్రిన్సిపల్గా ఉండు, లేదా ఆర్డినరీ ఫ్యాకల్టీగా ఉండు. సీనియర్ స్వాములందరూ ఫ్యాకల్టీగా ఉండండి, చదువు రాకపోతే. మీలో ఉన్న ఒక చదువు, వాడు కన్యస్వామిగా కూడా ఉండి ఇవన్నీ వచ్చిందంటే ఈజ్ గురుస్వామి. కన్యస్వామిగా ఉంటే కూడా ఇతనే గురుస్వామి. ఈ సబ్జెక్ట్ అంతా తెలిస్తే. తెలియలేదా సీనియర్ స్వామి. నేను పోయాను, వారు పోయారు. మీరు అందరూ అనుకుంటారు కదా, ఆహా వెంకటేష్ శర్మ గురుస్వామి, చంద్రమౌళి గురుస్వామి గారు అబ్బాయి. నేను సుమారుగా ఈ యొక్క సీజన్ మొత్తంలో ఎన్ని లక్షల మందికి మాల వేయచ్చు, ఎన్ని లక్షల మందికి ఇరుముడి కట్టవచ్చు మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం? 2 రాష్ట్రాల్లో నాకున్నారు కదా తెలిసిన వాళ్ళందరూ. ఎంతమందికి నేను మాల వేయచ్చు? ఒక 5గురికి మాల వేస్తాను. అది కూడా 20-30 సంవత్సరాలు నాతో శబరిమలకి నాతో ఉన్నటువంటి వాళ్ళకి వేస్తాను. ఒక్కడికి కూడా ఇరుముడి కట్టాను. నా ఇరుముడి మా గురుగారు కడతారు. మా నాన్నగారే నా గురువు. వాళ్ళు ఇచ్చే కాంచనంతో డబ్బు గురుదక్షిణ మాల వేస్తే ఇరుముడి కడితే ఇస్తాను కదా, ఆ పాపం నేను మొయ్యాలి, నాకంత ఓపిక లేదు. 2 దేవాలయాలు కట్టాం. అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని నిర్మించి తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు. మాల వేసుకున్న ప్రతి ఒక్కరూ ఆ స్వామి గారిని చూడండి, గిన్నెస్ వరల్డ్ రికార్డుకి సెలెక్ట్ అయిన దేవాలయం ఇది. ఇప్పుడు నేను చెప్పిన అవతార విశేషాలన్నీ ఆ దేవాలయం ఉంది. కపిలి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో అయ్యప్ప స్వామి వారి 18 అవతారాలు నేను చెప్పిన పేర్లతో సహా ఉన్న దేవాలయాలు అక్కడ ఉన్నాయి, ఎవిడెన్స్తో సహా. అందరూ వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఈ గురుస్వామిగా ఉన్నవారు తన శిష్యులని తన కన్నపిల్లల కంటే ఎక్కువ చూసుకొని శబరిమలకి తీసుకొని వెళ్ళి రావాలి. అలా ఉన్నారు కాబట్టి ఇప్పటికీ మేము గురు పరంపరను ఇంకా పాటిస్తున్నాం. దాన్ని వదిలేస్తే నేను అమ్మ దగ్గర మాల వేసుకుంటా, నేను అమ్మ దగ్గర ఇరుముడి తీసుకుంటాను విత్తండంకి వెళ్ళకూడదు. మాత మొదటి దైవం, పిత రెండవ దైవం, గురు మూడో దైవం, 4వ వాడే దేవుడు. నేను వచ్చి అమ్మ దగ్గర మాల వేసుకుంటాను. మనం ఏం చెప్తున్నాం? జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం, వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమామ్యహం, శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం, శబరి ఆశ్రమ సత్యేన ముద్రాం పాదు సదాభిమే అన్నారే కానీ అమ్మ ముద్రాం అనలేదు. మంత్రులు అమ్మ ముద్రాం అన్నారా? లేదు.
అమ్మ దగ్గర మాల వేసుకుంటే మొదటి స్థానంలో ఉన్న అమ్మను 3వ స్థానానికి దింపేస్తున్నాం గురువుగా. అప్పుడు మన అమ్మకు మనం న్యాయం చేస్తున్నామా, తప్పు చేస్తున్నామా? అమ్మ దగ్గర అమ్మనే గురువే. ఒక్క అయ్యప్పనే తన రాజ్యంలో ఉండగా ఎక్కడిపై నేర్చుకున్నాడు విద్య? గురువాసములో. ఇది తెలుసు కదా అందరికీ. చంద్రమౌళి గురుస్వామి గారు రాసినటువంటి పాట. అందరు నాతో పాటు గురువాసములో చదివింప గురుపుత్రుని దీవింప మాటలు రాని బాలునకు మాటలు వచ్చెను మైమలతో. స్వామి అయ్యప్పనే గురుస్వామి దగ్గరికి పోయి గురువు నేర్చుకోవచ్చు అంటే మాల వేసుకునే మనం గురువు దగ్గరికి వెళ్ళాలా లేదా? శరణమయ్యప్ప. గురుగారు, ఇప్పుడు ప్రశ్నల్లో ఎక్కడ కూడా మన జ్యోతి దర్శనం గురించి రాలేదు. అయితే ఇరుముడి అయ్యప్ప స్వామికి సమర్పించడం ఎంత ముఖ్యమో జ్యోతి దర్శనం కూడా అంతే ముఖ్యమా కదా? అప్పుడు అన్నం చూసారా, తన ఆభరణాలన్నింటినీ పందల రాజా గారికి ఇచ్చేసి నేను అక్కడ దేవాలయంలో కొలువై ఉంటాను, అక్కడ వచ్చి నాకు మకర సంక్రాంతి సంక్రమణం అంటారు, అంటే దక్షిణాయనం కంప్లీట్ అయ్యి ఉత్తరాయణం వచ్చే సంక్రమణ కాలం అంటారు. ఆ మకర సంక్రాంతి సమయంలో ఆ సంక్రమణ కాలం సాయంత్రం 4:30-6 లోపు జరుగుతుందండి. ఒకరోజు ఎక్కువ తక్కువగా కొన్ని నిమిషాల తేడాతో. ఆ సంక్రమణ సమయంలో స్వామికి స్పెషల్ అభిషేకం అవుతుంది. గర్భాలయంలో తంత్రివర్యులు చేస్తారు. ఈ చేసిన తర్వాత, ఈ అభిషేకమైన తర్వాత పందలరాజ వంశీకులకి తను ఇచ్చినటువంటి ఆభరణాన్ని, తన శరీరంలో ధరించినటువంటి ఆభరణాలని వారి వంశీకులు మోసుకొని వస్తారు. వేసుకొని వచ్చిన తర్వాత స్వామివారు ఏమన్నారంటే, ఆభరణ దర్శనం అయ్యి హారతి ఇచ్చిన తర్వాత ఉత్తరా నక్షత్ర రూపంలో నేను ఆకాశంలో కనబడతాను. అక్కడ ఆ సమయంలో ఆ యొక్క ట్రైబల్స్గా ఉన్నటువంటి అడవి వాళ్ళందరూ కూడాను నాకు కాంతమలైలో పూజ చేస్తారు, వారిచ్చే హారతియే జ్యోతి అని అంటారు. ఇప్పటికీ కొన్ని ఏళ్ళుగా అది జరుగుతుంది. మనం అందరం కూడా చూస్తున్నాం. ఏకైక నక్షత్రం అండి ఆ రోజు వచ్చేది, ఒకటే నక్షత్రం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అడవి వాళ్ళందరూ స్వామివారికి పూజ చేసి ఇచ్చే హారతి మకర జ్యోతి. శరణమయ్యప్ప. స్వామి 18 సార్లు మాల అయిపోయిన తర్వాత గురుపదేశం తీసుకోవాలంటే ఎలా? ఇప్పుడు చెప్పాను కదా ఇంతకుముందు ప్రశ్నలో, ఆ క్వాలిటీ అంతా నేర్చుకోండి, కన్యస్వామికి అయినా కూడా గురుపదేశం పొందొచ్చు. దానికి గురువుల దగ్గర తీసుకోవాలి. నేను అన్నాను కదా, ఈ శ్లోకాలన్నీ నేర్చుకొని రండి, నీ కొడుకే గురుస్వామి అయిపోతాడు అవసరమైతే. చదువు రాలేదా, సీనియర్ స్వామిగా ఉండు. గురుపదేశం తీసుకొని ఏం చేయాలి? మాల వేసి ఇరుముడి కట్టడానికే కదా, వేరే ఉంటుంది? వేరేం లేదు. వేరేమైనా ఉంటుందా? అంతే ఉంటుంది. గురుస్వామి ఇప్పుడు కన్యాస్వామిగా మాలేసుకొని గురుస్వామి దగ్గర వచ్చేటప్పుడు కొంతమంది గురుస్వాములు కానీ ఎవరైనా చెప్తున్నారు పెద్దవాళ్ళు, అమ్మ చేత మాల తీయించుకోవాలి కన్యాస్వామి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? కొంచెం మీ ద్వారా ఎవరైనా అయ్యండి స్వామి. ఇప్పుడు చెప్పాను కదా, అదే చెప్పలేదు స్వామి. అది క్యాటిగా మాల మళ్ళీ ఇంకో తీయటం రైట్. మాల అమ్మ దగ్గర వేసుకోవచ్చా, మాల అమ్మ దగ్గర తీసుకోవచ్చా, తీయవచ్చా? రెండు తప్పే. అమ్మ దైవం, గురు 3వ స్థానం. ఫస్ట్ ప్లేస్ అమ్మ, 3rd ప్లేస్లో ఇది. అయ్యప్పే గురువాసంలో చదివారు, అయ్యప్పే గురువు దగ్గర నేర్చుకున్నారు. గురువు దగ్గర మాల వేసుకోవాలి, గురువు దగ్గర మాల ఇప్పాలి. అమ్మ దగ్గర మాల వేసుకోవడం, అమ్మ దగ్గర మాల ఇప్పుకొని అమ్మను తక్కువ చేస్తున్నట్టే, 3వ స్థానంకి దింపినట్టే. అది మహాపాపం. దైవం దైవమే, గురువు గురువే. దైవానికి పూజించేవాడు గురువు, కానీ దైవం వచ్చి గురువుగా మారకూడదు. శరణమయ్యప్ప. రైట్ గురుగారు, కొన్ని ప్లేసెస్లో లైక్ కేరళ లాంటి ఇంకొన్ని ప్లేసెస్లో ఇక్కడ మనం చేసినంత నియంగా నిష్టంగా లైక్ సివిల్ డ్రెస్సెస్లో కూడా మాల వేసుకుంటారని అంటారు. సో దాని గురించి ఇది వచ్చేసి ప్రాంతీయ పద్ధతిలో వారి వారి యొక్క ఆహార నియమాలు వేరే రకంగా ఉంటుంది, దీక్ష వేరే రకంగా ఉంటుంది. వారి గురువులు వారికి ఏం చెప్పారో అది నేర్చేస్తున్నారు. మీకు అక్కడ వెళ్ళింది, మనం శబరిమలకి వెళ్ళినప్పుడు కొన్ని పద్ధతిలో అలా వెళ్ళారు, మీరు చూసారా? చూడలేదు. కానీ యాత్రలో పోయినప్పుడు కొంతమంది అక్కడ నడుస్తూ ఉండగా ఒకళ్ళు ఇట్లా భుజం మీద ఇరుముడి పెట్టుకుంటారు, చెప్పులతో నడుస్తూ ఉంటారు, ఇంకోటి చూస్తున్నారు. మీకు ఎందుకు అది కనబడింది? ఎంత అద్భుతంగా ఉంది వనం, శబరిపీఠం ఎంత బాగుంది, ఇలాంటి ప్లేస్లో వీళ్ళు ఎంత అద్భుతాలు సృష్టించారు. ఇవన్నీ ఎందుకు మనం మాట్లాడట్లేదు? మన కళ్ళు ఎప్పుడు కాంట్రవర్షియల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న అద్భుతాలను ఎందుకు చెప్పట్లేదు? ఇన్ని కోట్ల మందికి ఎలా వసతి ఇచ్చారు, మంచినీళ్ళు ఎందుకు ఎలా ఇచ్చింది, ఇంతమందికి భోజనం ఎలా వచ్చింది, ఇంతమంది కూరగాయలు ఎలా వచ్చింది, ఇంతమంది దర్శనానికి అయ్యప్ప ఎంత ఓపికగా కూర్చున్నాడు, ఎందుకు అవన్నీ కనబడట్లేదు? మనం అడగవలసింది అడగాలి, లేనిది పట్టించుకోవద్దు. మనకు సంబంధం లేదు కదా. మన ఇంట్లో కూడా బాత్రూమ్ ఉంది, బాత్రూమ్ డైలీ మోయంగా, దేవుడిని మోస్తున్నాం, బీరువాళ్ళ డబ్బులు పెడుతున్నాం కదా, బాత్రూమ్ మోస్తున్నామా? అది బాత్రూమ్, అది బాత్రూమే. బెడ్రూమే, దేవుడిల్లే. శరణమయ్యప్ప. స్వామిశరణ గురువు గారు,
అయ్యప్ప టెంపుల్ ముందు తత్వ మసీద్ అని రాసి ఉంటుంది. దాని అర్థమేందో కొంచెం వివరించండి. చాలా మంచి క్వశ్చన్. తత్వమసి, తత్వం అసి. దేన్నైతే నువ్వు చూడడానికి ఇక్కడికి వచ్చావో అది నీలోనే ఉంది, చూసుకో. నీలో నాలో అయ్యప్ప, నిర్మలమైన అయ్యప్ప, అచ్చట ఇచ్చట అయ్యప్ప, ఎచ్చట చూసిన అయ్యప్ప, అందరిలోనూ అయ్యప్ప, ఆదరించు దేవుడు అయ్యప్ప. అందుకే మాల వేసుకో, మాల మహిమ తెలుసుకో. ఎంత గొప్పగా అన్నాడు. ఈ మాల వేసుకో. ఇప్పుడు షూట్ చేస్తున్న వాళ్ళు అందరూ సివిల్లో ఉన్నారు. రానున్న రోజులు మీరందరూ కూడా దీక్ష తీసుకోవాలి. మాల వేసుకో, మాల మహిమ తెలుసుకో. ఈ మాల వేసుకుంటూ ఉండగా ఎలా ఉంటుంది అంటే, నిన్నటి వరకు మనం సివిల్గా ఉన్నాం. వాళ్ళని అరే ఉరే తురే లేకపోతే అబ్బూతులు మాట్లాడో ఆ మాట్లాడో అలా ఇలాగో ప్రతి ఒక్కగా ఉంటాం కదా. మాల వేసుకోగానే తెలియకుండానే ఒక సెల్ఫ్ డిసిప్లిన్. ఆ మాల వేసుకోగానే శరణమయ్యప్ప అనే ఒక ఫీలింగ్ లోపల. నామస్మరణ, స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. ఎప్పుడు చూసినా స్వామి శరణం అది వచ్చేస్తుంది డిఫాల్ట్గా. స్వామి, స్వామి శరణం స్వామి. కోపం వచ్చినా కూడా తిట్టకుండా ఏం చెప్తున్నాం? స్వామి శరణం స్వామి, అంతే. ఆ భావనలోనే స్వామి, స్వామి శరణం స్వామి. ఒక ప్రేమగా చూడడం, స్వామి, స్వామి శరణం స్వామి. కోపం, రెండింటిలోనూ స్వామి శరణమే. సో అక్కడే ఆన్సర్ అన్నీ కూడా అలా వచ్చేస్తుంది. ఆ స్వామి శరణం అని చెప్పడం, మన వేషధారణ మారడం, చెప్పులు లేకుండా, అక్యుపెన్సింగ్ లేకుండా ఆ యొక్క శరీరం అంతా అక్యుపెన్సింగ్ అయ్యి నకసిక పర్యంతం ఆ యొక్క అన్ని చక్రాస్ అన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం, ఏకభుక్తం చేయడం, భూశయనం చేయడం. అన్నిటికంటే మనం ఒక గొప్ప దేశ సేవ చేస్తున్నాం. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న వాళ్ళందరూ ఈ యొక్క 60 రోజులు బ్రహ్మచర్య దీక్ష ఉండి, కలిలో విపరీతమైనటువంటి సంతానం అయిపోతున్నారు కదా, విపరీతంగా జనం పెరిగిపోతున్నారు కదా. ఈ 40 రోజులు మనం బ్రహ్మచర్య దీక్ష ఉండి కొత్త ఆగమనానికి ఒక బ్రేక్ వేసి ఆ భూమిలో ఉన్నటువంటి బరువును తగ్గించే గొప్ప దేశ సేవకులండి మనము. అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళందరం చాలా అద్భుతమైనటువంటి, ప్రతి ఒక్కరిలో ఒక నీతి నియమాలతో చూసినటువంటి చూపు. అక్కడ లస్ట్ ఫీలింగ్ రాదు ఎవరిని చూసినా, ఒక భక్తి భావన మాత్రమే ఉన్నటువంటి ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే, తన పేరుని తన భక్తుడికి ఇచ్చే దీక్ష ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష మాత్రమే. ఇంతవరకు ఈ కలిలో ఎలాంటి ఇంకొకరు లేరు అన్నమాట. అలాంటి ఆ స్వామి వారికి ఎలా ఉంటుందంటే, తెరచిన కను మూసిన నీ రూపమే నిలిచే, యుగ యుగాల గతులలో నీ నామమే నిలిచే, జన్మ జన్మల కైన నిన్ను మరువనా తరమా, అఖిలాండేశ్వర మహాశాస్త్ర శరణమయ్యప్ప. నామది స్వామి, నా మదియే నీకు స్వర్ణాలయం, అది నీకు ఆరామం, నా రచనపై నీ గాన రమ్య మాధుర్యం. అంటే నా మదిని నీకు ఇస్తున్నాను. అందుకే తన పేరుని తన భక్తుడికి ఇవ్వగానే మనలో ఆ 41 రోజులు అయిపోతాయి. ఇక చిన్నపిల్లలంతా నేను చాలామంది చూస్తున్నాను, వాడు మాల ఇప్పగానే ఆ ఇరుముడి అంతా అయిపోయి మాల ఇప్పేటప్పుడు ఏడుస్తారని, అయ్యో 40 రోజులు ఉన్నాను ఇప్పుడు వెళ్ళిపోతుంది, అయ్యప్ప పోయిందే ఏమో ఫీలింగ్. వాడికి ఒక ఫీల్ అది. పిల్లలకి ఆ ఫీల్ ఎక్కువ ఉంటుంది. మనం కొంచెం గురుస్వాములు కదా, సీనియర్ స్వాములు కదా అలవాటు అయిపోయింది కాబట్టి ఆ చిన్నపిల్లలకి అయ్యో ఏదో మిస్ అయిపోతున్నాం, ఏదో మిస్ అయిపోతుంది. వాడి దగ్గర చాక్లెట్ గుంజుకుంటే ఎలా ఫీలింగ్ వస్తుందో, ఈ దీక్ష తీసేస్తే ఒక ఫీలింగ్ వస్తుంది. అదే ఈ అయ్యప్పలో ఉన్నటువంటి మాధుర్యం. అందరిలోనూ మార్పు తీసుకొచ్చే ఏకైక దేవుడు ఈ ప్రపంచంలో, అంత దైవం. ఈ దీక్షలో ఒక మెసేజ్ ఏమంటే, ఒక్కరికైనా మీరు మాల అయిపోయేలోపు మీ సొంత ఖర్చుతో భోజనం పెట్టండి. నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నాడు. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప, అన్నదానం చేసిన వారిని ఆదుకోవయ్యా, అన్నం పెట్టే చేతులు అక్షర భగవద్గీతలు. భోజనం పెట్టేవాడు ఒట్టి కాదట, అక్షర భగవద్గీతలు ఆ పెట్టే భోజనం అంతా కూడా. నేను అన్నారు చూసారా, నేను 18 సార్లు పోయానండి, నేను 20 సార్లు పోయానండి, నేను 30 సార్లు పోయానండి. ఏం సాధించాం? మనం కూడా భోజనం చేసేటప్పుడు ఒక ముద్ద తీసుకుంటాం, పప్పు అన్నమో సాంబార్ అన్నమో పెరుగన్నమో, అందులో ఎన్ని మెతుకులు ఉన్నాయో తెలీదా? తినే అన్నాన్ని లెక్క పెట్టకుండా తినేటప్పుడు తీసుకునే దీక్షకు ఒక లెక్క కావాలా?
నా జీవం ఉన్నంత కాలం నా ఎదలో పలికెను అయ్యప్ప నామం. అంతే, అలా దీక్ష చేయండి, జీవించండి ఆ స్వామి వారితో పాటు. లివ్ టుగెదర్, కనెక్ట్ టుగెదర్, ఫీల్ ద ఫ్రాగ్రెన్స్, ఆ రేడియన్స్ని ఫీల్ అవ్వండి. ఫీలింగ్ ద రేడియన్స్, ఆ శబ్దాన్ని వినండి. స్వామితో కూర్చొని మాట్లాడండి. శ్లోకాలు చెప్పక్కర్లేదు, కళ్ళు మూసుకొని ఉండగా ఆ స్వామి రూపం అలా కనబడాలి. శరణమయ్యప్ప. కంక్లూజన్. స్వామిశరణ గురుగారు, మన ఎరిమెల్లి పోదాం కదండి, పేటతుల్లి ఆడతాం, ఆ కలర్స్ అవి మొత్తం నాట్యం చేస్తూ ఉంటాం. దాని అర్థమేందో కన్యాస్వాములు స్వాములు తెలిసేటట్టు కొంచెం గురించి. ఎరుమేలి కాదండి, ఎరుమై కొళ్ళి. ఆ ప్లేస్ అంటే ఎరుమై అంటే మగిషి అనే రాక్షసిని సంహరించిన స్థలం అది. ఎరుమై అంటే తమిళ్లో దున్నపోతు. ఆ మగిషి అని మనం సంస్కృతంలో చెప్తాం. మగిషిని సంహరించినటువంటి స్థలం. కాట్టాళ వేషధారియే శరణమయ్యప్ప. మనం శరణకోశంలో చెప్తున్నామా, మనం కాట్టాలంటే కాడు అంటే అడవి, వేషధారి అంటే స్వామితో పాటు మనమంతా కూడా స్వామివారి యొక్క సైనికులుగా వేషం వేసుకొని ఉండడం. కాట్టాళ వేషధారియే శరణమయ్యప్ప. అక్కడ స్వామివారు మగిషి అనే రాక్షసుని సంహరించిన కృతజ్ఞత భావంతో ఆ యొక్క చేతిలో ఆ ఆకులు అలములు పెట్టుకొని రంగులు వేసుకొని స్వామి తిందగతో అయ్యప్ప తిందగతో అయ్యప్ప తిందగతో స్వామి స్వామి తిందగతో, ఇది మనం పాడుతున్నాం కదా. కానీ ఇది స్వామి తిందగతోం అయ్యప్ప తిందగతోం కాదట. మలయాళంలో ఏం చెప్పారు? స్వామి నిండే అగత్తువోం అయ్యప్ప నిండే అగత్వం. నీలో ఉన్న నేనుని నేను తీసేస్తున్నాను, నాలో ఉన్న నేనును నువ్వు తీసేస్తున్నావు. స్వామి నిండే అగత్తువోం అయ్యప్ప నిండే అగత్తువోం. ఆ నేను పోయి స్వామి వచ్చేస్తాడు. ఎప్పుడైతే నేను పోతాడో స్వామి వస్తాడు. ఆ నేను ఉన్నంతసేపు రాడు, వీడు పోతాడా లేదా అని చూసుకుంటుంటాడు స్వామి. ఆ నేను పోతాడు, అయ్యప్ప వచ్చేస్తాడు. అక్కడ సర్వం, నేను ఒక వ్యాపారవేత్తని, నేను ఒక సెలబ్రిటీని, నేను పూజారిని, నేను అర్చకుని, నేను గురుస్వామిని, నేను సినిమా యాక్టర్ని, నేను పెద్ద ఇవాళ అంతా లేదు. అక్కడ పోకండి మీరు ఇందగతో ఎవరు పడితే అక్కడ ఆడుతుండగా అందరూ ఆడదాం లేదా, మనం ఇలా ఆడి వచ్చేలోపు వేరే వాళ్ళు ఆడుతూ వెళ్తాం, వాళ్ళతో పాటు కాసేపు ఆడతాం. ఆనందం, ఆ ఉత్సాహం అక్కడ భార్య భర్త వ్యాపారం ఉద్యోగం ఏది ఉండదు, ఆనందమే అక్కడ. అంతే. అదేంటి, దాని పేరేమంటారు? అనుగ్రహమే. నాతో పాటు అందరూ చెప్తారా? అనుగ్రహమే, ఇది అనుగ్రహమే, అంతా అయ్యప్ప అనుగ్రహమే, శబరి యాత్ర అనుగ్రహమే, అంతా అయ్యప్ప అనుగ్రహమే. ఎవరెవరు ఈ యొక్క శబరి యాత్రకు మనకి సహకరిస్తున్నారు? తల్లి తండ్రి అనుగ్రహమే, తోబుట్టువులు అనుగ్రహమే, ఇంకెవరున్నారు? భార్య బిడ్డలు అనుగ్రహమే. సుమన్ టీవీలో మన ఈ కలయిక అనుగ్రహమే, అనుగ్రహమే, ఇది అనుగ్రహమే, అంతా అయ్యప్ప అనుగ్రహమే. ఇలాంటి అనుగ్రహమైనటువంటి కార్యక్రమానికి సుమన్ టీవీ వాళ్ళు పూనుకున్న ఆ యాజమాన్యానికి, ఈ టీం ఎవరైతే టెక్నికల్గా ఉన్న టీంకి, ప్రత్యేకించి మాతకు, అందరూ నిన్న ఆహ్వానించిన స్వామికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. స్వాములందరూ ఇందులో ఉన్నటువంటి నాలో ఉన్న వర్డ్స్ని తీసుకోకండి, అందులో భావనను తీసుకొని వీలుంటే జీవితంలో అనుభవించడానికి ఫీల్ అవ్వండి. ఆ ఫీల్ని. శరణమయ్యప్ప. స్వామి ఏదో జన్మలో నేను అదృష్టం చేసుకుని ఉంటాను. నిజంగా అయ్యప్ప స్వామి పూజలు విధి విధానాల గురించి ఒక పర్సెప్షన్తో మీ ముందు కూర్చుంటే, ఇంకో పర్సెప్షన్లో అమాధానంగా చాలా సింపుల్గా ఫెదర్ లైట్గా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. నన్నే కాదు, చూస్తున్న సుమన్ టీవీ ప్రేక్షకుల్ని కూడా. అండ్ స్వాములు అందరూ కూడా టైం తీసుకొని ఇక్కడికి విచ్చేశారు. ముఖ్యంగా ధన్యవాదాలు. సుమన్ టీవీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్, మీ యాజమాన్యానికి. అయ్యప్ప స్వామి వారి యొక్క 18 అవతారాల దేవాలయం తిరుపతిలో నిర్మించాం 205 రోజుల్లో. మీరు కేరళ రాష్ట్రం అంతా తిరిగినా దొరకని ఒక ప్రదేశం అయ్యప్ప స్వామి వారి దేవాలయం. కపిల తీర్థానికి దగ్గరలో జీవకోణం అనే ప్రాంతంలో, రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో కొండ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం అయ్యప్ప స్వామి 18 అవతారాల దేవాలయం. తప్పకుండా తిరుపతికి వచ్చినప్పుడు దర్శనం చేసుకోండి. శరణమయ్యప్ప. అలాగే మా అయ్యప్ప స్వాములకి మా గురువు అయిన గురుస్వామి వారితో కొన్ని సందేహాలు. సీనియర్ స్వామి అన్నాడు గురుస్వామి. సీనియర్ స్వామి అయినా గురుస్వామి స్వామి, మీరు ఎట్లా అనుకున్నా మా గురుస్వామి. మీరు మీ సందేశం వింటున్నాం కాబట్టి. మా నాన్నగారు మాకన్నా అందరికి గురువు ఆ స్వామి. సుమన్ టీవీ అయ్యప్ప స్వామికి అవకాశం ఇచ్చి మా సందేహాలు తీర్చినందుకు చాలా ధన్యవాదాలు స్వామి. స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామి శరణయ్యప్ప. స్వామి